ఇలా ఇలా అంటుంది, అసలే బరువు అది. ఇలా ఇలా అనేటప్పటికి ఆ స్వింగ్కి, ఆ ఊగుకి పుచ్చుకర్రలు విరిగిపోయి గోతిలో పడిపోతుంది, అంతే ఏనుగు దొరికిపోతుంది. అందుచేత స్పర్శేంద్రియ లౌల్యము చేత ఏనుగు నశించిపోతోంది. నాలుగవది రసేంద్రియము. అసలు దాని గురించి ఎంత గొప్పదో దాని అసాధ్యం కూడా అదే నిర్ణయించేస్తోంది జీవితాల్ని. ఈ రసేంద్రియము, నాలుక, దీనివల్ల ఏది పాడైపోతుందో తెలుసా అండి? చేప ఎక్కడో నీళ్లలో ఉంటుంది, వీడు కూడా నీళ్లలోకి వెళ్ళని చేపలు పట్టుకోలేడు. ఏం చేస్తాడు? శుభ్రంగా ఈశ్వరుడు దానికి ఇలా నోరు విప్పి తినవలసిన అవసరం లేకుండా మొప్పలతో ఆక్సిజన్ గ్రహిస్తూ బతకగలిగిన శక్తి ఇచ్చేసాడు. ఇచ్చేస్తే దాని అల్లరి చూడండి, దానికి ఉన్న ఇంత నోరు, ఇంత నాలిక్కి, దానికి రుచులంటే ఎంత సంతోషం. ఓ దిక్కుమాలిన వానపామును దాన్ని తీసుకొచ్చి బ్లేడ్ ఎట్టి ముక్కలు కోసి, చిన్నప్పుడు ఏలూరులో తమిళేటొడ్డును కూర్చుని చూస్తుండేవాడిని నేను వాటిని పట్టడం. ఓ వంకర ముళ్ళు ఒకటి ఉంటుంది, ఆ వంకర ముళ్ళుకి ఈ వానపాము ముక్కను ఎక్కిస్తారు. ఎక్కించి ఓ బెండు ముక్క కట్టి ఇలా పెట్టి కూర్చుంటాడు వాడు గట్టెక్కి. ఎక్కడి నుంచి వస్తుందో ఈ ముళ్ళుకి వానపాము ఒకటే దానికి కనపడుతుంది. వచ్చి కడుపు నిండా ఉంది చేపకి, ఒక్కసారి కోరికి వెళ్ళిపోదాం, సంతోషంగా రుచిగా ఉంటుంది, దానికి పళ్ళు కూడా ఉండవు. ఓసారి అలా చప్పరిద్దామని ఆ నోరు పెట్టి ఆ వానపాము ఉన్న ముళ్ళుని ఇలా అంటుంది, చప్పరిద్దామని అనగానే ఆ ముళ్ళు నోట్లో గుచ్చుకుపోయి పట్టుకుంటుంది. ఆ బరువుకి అది ములుగుతుంది, ములగ్గానే పైనున్న బెండు ముక్క ములుగుతుంది. దొరికింది రాని ఇలా అంటాడంతే వాడు. నీళ్లలోంచి వచ్చి బయటపడిపోతుంది. మచిలీ జల్కా రాణి ఉస్కా జీవన్ పాణి హాత్లగా ఓ డర్జాయేగి బాహర్లికాలో మర్జాయేగి అని చిన్నప్పుడు పాట పాడుతుండేవారు. నీటిలో ఉంటుంది చేప, అది ఆ నీరు దానికి ఆధారం. పైకి తీసావా బాధపడుతుంది, అక్కడే బారేసావా చచ్చి ఊరుకుంటుందని అలా తీసి బుట్టలో బారేస్తాడు, అయిపోయిందంతే దాని జీవితం. ఏది తిందామని వచ్చిందో అది ఇంకొకరికి ఆహారమై తినబడుతోంది. రసేంద్రియము చేత చేప నశించిపోతుంది. కాబట్టి కన్ను, ముక్కు, వాసన. వాసనకి ఏది పోతోంది అంటే పద్మమునందు సుగంధం ఉంటుంది. పద్మమునందు వచ్చేటటువంటి సుగంధము వేరు. ఆ సుగంధమును అనుభవించడం కోసమని ఎక్కడ నుంచో వస్తుంది సీతాకోక చిలుక వచ్చి. అంటే మనకి ఇలాంటి ప్రాంతాల్లో కనపడదు. మీరు ఎక్కడైనా తరచూ నాకు ఎక్కడ కనపడుతుంటుందంటే ఇలాంటిది, వెంకటాచలంలో వుడ్లాండ్స్ అని ఒక హోటల్ ఉంది. ఆ హోటల్కి కొండ కిందకి ఒక పార్క్ ఉంది. ఎప్పుడైనా మీరు వర్షాకాలంలో మబ్బులు వేస్తున్న, వెంకటాచలంలో గొప్పతనం ఉంది, మబ్బులు కిందకి దిగిపోతాయి, అప్పుడు చాలా గమ్మత్తుగా ఉంటుంది. మీరు ఆ పూల చెట్ల కింద చిన్న చిన్న గుహల్లా ఉంటాయి, వాటిలో వెళ్ళి కూర్చుంటే మీరు ఇటువంటి సన్నివేశాలు చూడొచ్చు. అసలు ఆ సీతాకోక చిలక ఎగురుతూ వచ్చి ఒక పువ్వులో వాలి మకరందపానం చేసి ఆ పుప్పుడి వాసన పీలుస్తూ పెద్ద పెద్ద పువ్వుల్లో మకరందపానం అయిపోయినా సరే అలా పడుకుంటుంది కాసేపు. అంటే వాసన మరిగి మత్తెక్కుతుంది. అలా మత్తెక్కితే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి చీకటి పడుతుంది. చీకటి పడితే పువ్వు ముకుళించుకుంటుంది. పద్మానికి అది అలవాటు. ముకుళించుకుంటే దీనికున్న రెక్కలు చాలా అల్పంగా ఉంటాయి. అది పైకి రాలేక అది అనుకుంటుందిట, రేపు తెల్లవారకట్ట సూర్యోదయం అవుతుంది, ఈ పువ్వు మళ్ళీ విచ్చుకుంటుంది, నేను మళ్ళీ వెళ్ళిపోతాను అనుకుంటుంది. అనుకుని అందులో పడుకుంటుంది. కానీ చీకటి పడే సమయానికి నీళ్లు తాగుదామని ఏనుగులు వస్తాయి. అవి నీళ్లు తాగి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ పద్మాల్ని తొండంతో పీకేసి నేల బారేసి తొక్కేసి వెళ్ళిపోతాయి. పద్మమునందు సుగంధమును ఆఘ్రాణిస్తూ పడుకున్నటువంటి తుమ్మెద ఏనుగు పాదము కింద పడి మరణిస్తోంది. కాబట్టి ఏమైంది? వాసన మరిగి తుమ్మెద నశించి ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క లౌల్యమునకు నశించిపోతోంది. 5 ఇంద్రియాలు ఈశ్వరుడు దీంట్లో పెట్టాడు. కాబట్టి ఎంత లౌల్యం ఉంటుంది. ఇది అరుకాశుడు కైలాసపాళిలో. ఈ ఇంద్రియాల్లో ఏ ఇంద్రియమైనా కరిచేయచ్చు మిమ్మల్ని. కరిచేసింది అనుకోండి, ఇందాకటి సీసపద్యం ఒకటి విన్నారు కదా మీరు అజామీలుడు గురించి. ఇప్పుడు ఇంద్రియ లౌల్యము ఏ స్థితిలో కలుగుతుంది? యవ్వనమునందు కలుగుతుంది. ఈ లౌల్య బుద్ధి ఆ సమయంలో ప్రారంభం అవుతుంది. అప్పుడు ఇంద్రియాల్ని తిప్పడానికి జ్ఞానమును ఉపయోగించాలి. అలా ఎవడు ఉపయోగించడో వాడు నశించిపోతాడంతే. నిన్నటి రోజు పునర్జన్మ ఎంత భయంకరమో ఆ స్థితికి వెళ్ళిపోతాడు. అది కూడా మళ్ళీ మనుష్యుడిగా వస్తాడని నమ్మకం ఉండదు. ఏ హీనోపాధిలోకైనా వెళ్ళిపోతాడు. హీనోపాధిలోకి వెళ్ళిపోతే నష్టం ఏమిటండి అని మీరు నన్ను అడగచ్చు. ఒక్కొక్క ప్రాణిని ఉచ్చు వేసి చంపుతారు, ఒక్కొక్క ప్రాణిని కంఠం కోసి చంపుతారు, ఒక్కొక్క ప్రాణిని అలా కంఠం కొయ్యడము కష్టం, లేకపోతే ఇంకోలా చంపడము కష్టం అనుకుంటే ఎంత దారుణంగా చంపుతారో తెలుసా అండి. కొన్ని ప్రాణులను నేను ఒకసారి చూసి కళ్ళు తిరిగి పడిపోయాను.
నేను విశాఖపట్నంలో పనిచేసేటప్పుడు దసరా పండగ నాడు వెళ్తూ ఓ కోడిని కోస్తుంటే యథాలాపంగా అలా ఏదో అనుకుని చూశాను. అటోడు ఇటోడు పట్టుకుని కోస్తుంటే చూశానంతే. మళ్ళీ నేను లేచేటప్పటికి సోడా కొడుతున్నారు నా మొహం మీద. అక్కడ పడిపోయాను. అందుచేత అంటే చిన్నతనంలో బహుశా అంటే నువ్వు ఇప్పుడు అలాంటివన్నీ చూస్తావా అని అక్కడ నేను అసలు చూసే అవకాశం లేదు. నాకు ఈశ్వరుడు అలాంటి దిక్కుమాల లేకుండా ఏదో పవిత్రంగా జీవనం గడిపి అదృష్టాన్ని కటాక్షించాడు, అది కొనసాగింపబడుగాక అని కోరుకుంటాను అనుకోండి. కానీ అసలు చెప్తున్నాను, దానికి ఒక్కొక్క ప్రాణిని ఎంత దారుణంగా చంపుతారో తెలుసా అండి. అది చంపడం కష్టం అని దాన్ని తిరగేసేసి రోకళ్ళు పెట్టి కడుపు మీద కొట్టి చంపుతారు. నేను చూసా ఒకసారి ఒక పందిని చంపుతుంటే, పారిపోయాను అక్కడి నుంచి. రోకళ్ళు పెట్టి కొడతారు, కొట్టి చంపుతారు. కాళ్ళను తీసుకొచ్చి తలకాయ కిందకు పెట్టి కాళ్ళు గుత్తి కింద వంకాయలు కట్టినట్టు కట్టి టూ వీలర్కి స్పీడ్గా వెళ్ళిపోతుంటే తలకాయ కింద పెట్టి చూస్తున్నప్పుడు ఏ రాయో పట్టని తలకి తగులుతుంటే అది అనుభవిస్తున్నటువంటి బాధ పాపము చేసినప్పుడు కనపడదు, యవ్వనంలో ఉన్నప్పుడు అనుభవించినప్పుడు తెలుస్తున్నప్పుడు ఎవడూ పంచుకూడదని. ఈ ఉపాధే పంచుకోవాలి. కాబట్టి యవ్వనం ఏమైనది 5 ఇంద్రియములకు లౌల్యమునిచ్చే స్థితి ప్రారంభమవుతోంది. ఇప్పుడు అజామీలుడు నిలబెట్టుకోగలడా? ఇది పరీక్ష. ఇప్పుడు అజామీలుడికి పరీక్ష, మనందరికీ పరీక్ష. మీరు వెనక్కి తిరిగి ఒకసారి ఆలోచించేయండి. సో భాగవతం ఎవరికి అంటే ఏ వయస్సు వాళ్ళైనా వినొచ్చు, నేను తప్పు పట్టట్లేదు. అసలు నిజానికి యవ్వనంలో ఉన్నవాడు వింటే జీవితాన్ని సార్థకత చేసుకోగలడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, అందుకని అజామీలుడి యవ్వనాన్ని వ్యాసుడు అంతవర్ణన చేశాడు. ఇప్పుడు ఇంద్రియముల యందు కామము ప్రకోపమును పొందుతున్నది. ఎందుకని? ఒంటి నిండా ఓపికంది, ఇన్ని విన్నాడు. కానీ ఈ ఇంద్రియముల గొప్పతనమేమి? ఏ ఒక ఇంద్రియమైనా సరే తన లౌల్యము చేత తాను నిలబడిన పై మెట్టు నుంచి కిందకి తోసి పారవేయగలదు. ఇప్పుడు నిలబడి ఇంకొక మెట్టు దాటి బ్రహ్మములకు వెడతాడా, కిందకి పడిపోతాడా? మీరు అజామీలోపాఖ్యానాన్ని పరిశీలన చేయడంలో మీరు మిమ్ములను, మీ కుటుంబాన్ని, సమాజాన్ని పరిశీలన చేయడం అలవాటు అవుతుంది అజామీలోపాఖ్యానం. కాబట్టి మీ కుటుంబం బాగుండాలని మీరు అనుకుంటే అజామీలోపాఖ్యానం విన్నవారైతే మీ పిల్లలని ఎంత జాగ్రత్తగా బోధ చెయ్యాలో, తల్లిదండ్రులు ఎంత పరిశీలన చేసుకుంటుండాలో, ఆ సమయమునకు తండ్రికి ఓపిక తగ్గుతుంది, బిడ్డడికి ఓపిక పెరుగుతుంది. అవసరమైతే వాడు తెగతెంపులు చేసుకుంటాడు, ఒక్క తోపు తోస్తాడు, ఒక్క లెంపకాయ కొట్టాడు అనుకోండి, అయిపోయిందంటే తండ్రి బ్రతుకు అక్కడతో. ఇంకా తండ్రి బ్రతికి మరణించినట్టే, వాడికి ఆవేశం ఎక్కువైపోతే. కాబట్టి వాడు ఆవేశపడకుండా, అందుకే పుత్రమిత్రమదాచరేత్, స్నేహితుణ్ణి కూర్చోపెట్టుకుని మాట్లాడినట్టే మాట్లాడాలరా. కొడుకని అహంకరించి మాట్లాడకు, చాలా జాగ్రత్తగా ఉండు కొడుకుతో. అంత జాగ్రత్తగా వాడికి ధర్మం చెప్పుకోవడం ఏర్పాటు చేయి. అందుకే గాయత్రీ మంత్రోపదేశం చేసి గురువుని చేస్తారు తండ్రిని. గురువు పట్ల అపచారం చేయకూడదనైనా కాస్త తండ్రి గారి దగ్గర జాగ్రత్తగా కూర్చుని వింటాడని. ఎందుకని? అజామీలుడు లాంటి వాడిని దృష్టిలో పెట్టుకునే. ఇప్పుడు ఆ 5 ఇంద్రియాలతో ఈశ్వర సేవనం చెయ్యొచ్చు. ఈ కళ్ళతో చూడడమే పనిగా పెట్టుకుని 10 దేవాలయాలు తిరగడం రోజు అలవాటు పెట్టుకుని వాడు ధన్యుడైపోవచ్చు. ఒక చెవితో ఏమీ తెలియకపోయినా ఉట్టిని అలా వినడం అలవాటు చేసుకుని 4 కీర్తనలు వినడం, భగవంతుడి కథలు వినడం, వీటితో తరించిపోవచ్చు. ఈశ్వరుడి నిర్మాల్యం ముట్టుకోవడం, ఈశ్వరుడి పల్లకి మోయడం, వెళ్ళి అందరి దేవతల పాదాలు ముట్టుకోవడంతో తరించిపోవచ్చు. లేదా భగవంతుని యొక్క నిర్మాల్యాన్ని వాసన చూడడానికి అలవాటు పడిపోయి మత్తెక్కిపోవచ్చు, ధన్యుడైపోవచ్చు. ఎలాగైనా అవచ్చు. లేదా ఈ ఇంద్రియాల్లోనే ఏదో ఒక ఇంద్రియము యొక్క లౌల్యమునకు పాడైపోవచ్చు. అది నేను చెప్పడం ఎందుకు? ప్రతి ఇంద్రియానికి ఉన్న లౌల్యం విషయంలో మనందరం పిహెచ్డీలు ఉన్నవాళ్ళం, అందుకని నేను చెప్పక్కర్లేదు. కాబట్టి అంటే మీరు కాదేమో, నేను. కాబట్టి ఇక్కడ అజామీలుణ్ణి దృష్టాంతంగా వ్యాసుల వారు చూపిస్తున్నారు. ఆయనని తండ్రి గారు ఒక రోజు పిలిచి అన్నాడు, ఆయన ఏం తప్పు పని చెప్పలేదు, అయితే ప్రమాదము ఉండేటటువంటి పని చెప్పలేదు, ఎప్పుడూ చెప్పే పని ఏదో అదే చెప్పాడు ఆయన. దర్భలు పట్టుకురా, పువ్వులు పట్టుకురా, రేపటి పూజకి దళములు పట్టుకురా అని చెప్పాడు తండ్రి. ఏమండి ఈ చెప్పడంలో తండ్రి యందు ఎంత మాత్రము దోషం లేదన్న మాట మీరు ఎందుకన్నారో నన్ను అడగచ్చు. మనకి కుశాగ్ర బుద్ధి అని ఒక మాట ఉంది. మనం పర్యావరణమో అని ఇవాళ మాట్లాడుతున్నారు పెద్ద నోళ్ళు వేసుకుని. అసలు దాన్ని మన పురాణాలు మాట్లాడాయి. గురువు శిష్యుడికి మొట్టమొదట నేర్పే పాఠం ఏమిటో తెలుసా అండి? దర్భ ఎక్కడ వరకు తనకు అవసరమో, పనికిరాని దర్భని ముట్టి కొయ్యకూడదు శిష్యుడు. ఏ దర్భ అవసరమో ఆ దర్భని పట్టుకుని
దాన్ని కూడా పూర్తిగా ఉత్తరించడానికి వీల్లేదు. మొదలు వరకు కోసి మళ్ళీ అది పెరగడానికి అవకాశం ఇవ్వాలి. అందుకే హనుమ చెప్తారు సుందరకాండలో, నేను శాఖా భంజనము చేశాను కానీ చెట్లు పీకలేదు రావణ, నా ఎందు పాపము లేదన్నారు. నేను కొమ్మలు విరిచాను, నేను మనం నాశనం చేశానంట ఏంటి, నేనేం నాశనం చేయలే, నాకు ధర్మం తెలుసు అన్నాడే. అందుచేత ఆ కుశాగ్ర బుద్ధి ముందసలు దర్భ కొయ్యడం నుంచి నేర్పుతారు. పువ్వులు కొయ్యడం ఒక కళండి, చెట్టుకి ఎలా పడితే అలా పువ్వు కొయ్యకూడదు. పువ్వులు కోసేటప్పుడు ఎంతో మర్యాదతో కొయ్యమని ధర్మశాస్త్రం ఎంత గొప్పగా మాట్లాడుతుందో. అందుకని ఇవన్నీ నేర్పాడు కొడుక్కి. ఒరే పూజకి ఇవి పట్టుకురా అన్నాడు. ఈయన అడవిలోకి వెళ్ళాడు. వెళ్తున్నప్పుడు కూడా నేను ఇందాక చెప్పిన సీసభజ్యం స్థాయే, మీరు ఆ స్టేచర్ గుర్తుపెట్టుకోవాలి. వెళ్ళాడు, పువ్వులు కోశాడు, సమిధలు కోశాడు, అన్నీ చేశాడు, దగ్గర పెట్టుకున్నాడు. ఆచార్యులు చెప్పినటువంటి వాక్యములు స్ఫురణలోకి వస్తున్నాయి, వేదమంత్రములన్నీ జ్ఞాపకానికి వస్తున్నాయి అంటున్నాడు. విచారణ చేసుకుంటూ సంతోషంగా ఇంటి వైపుకి వచ్చేస్తున్నాడు. ఒక పొదలో ఏదో ధ్వని వినపడింది. ఏదో ఆనంద పారవశ్యంతో అర్థం లేకుండా చేస్తున్నటువంటి గుటకలతో కూడిన ఒక ధ్వని వినపడింది. దాన్ని ముందు చెవి గ్రహించింది. చెవి గ్రహించగానే దీనికి నయనము అని పేరు, కంటికి. సంస్కృతంలో ఒక మాట మాట్లాడితే చాలా గొప్పగా మాట్లాడతారు. ఎందుకో తెలుసా అండి? నాయక నయనము, ఇది నేతృత్వం వహిస్తుంది. మిగిలిన ఇంద్రియాలని తిప్పడానికి ఇది ప్రధానమై ఉంటుంది. సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిర ప్రధానం. ఇది వినపడింది. ఓహ్, నేను వినవలసిన ధ్వనేం కాదు అని ఆయన వెళ్ళిపోయి ఉండుంటే అజామీలుడు వేరు. ఈ ధ్వని ఎటు వినపడిందో అటు కన్ను తిరిగింది, చూశాడు పొదవైపుకి. ఇప్పుడు అక్కడ ఆయనకి ఏం కనపడింది? దాన్ని మీరు ఎప్పుడైనా భాగవతంలో చదవండి, నేను లఘువుగా మాత్రమే చెప్తాను దాని గురించి. కళ్ళు కుండలు తెచ్చుకుని అక్కడ పెట్టుకుని చాలా హీనమైనటువంటి జన్మని పొందినటువంటి ఒక స్త్రీ ఆ కళ్ళు తాను విశేషముగా సేవించి శారీరకమైనటువంటి తుచ్చమైనటువంటి కామమునందు విశేషమైన ప్రవేశము అనురక్త అయినటువంటి ఒక స్త్రీ కళ్ళు సేవించినటువంటి వేరొక పురుషుడు శృంగార క్రీడ యందు విశేషమైన అభినవేశం ఉన్నటువంటి వాడితో ఆనందముగా పునః రతి క్రీడ జరుపుతున్నది. చాలు ఆ వాక్యం ఒక్కటి. ఈయన చెవితో విన్న శబ్దమును అనుసరించి కంటిని తిప్పాడు. ఆ సన్నివేశాన్ని చూశాడు. దానికి వర్ణనక్కర్లేదు. చూస్తే ఇప్పుడు ఏమైంది ఇదే మీరు గమనించాలి జాగ్రత్తగా. ఇది శుకుడు అనుకోండి, వెళ్ళిపోయాడు. అందుకని భాగవతం చెప్పగలిగాడు. ఇదే పరీక్ష. అందుకే శుకుడికి కూడా ఇదే పరీక్ష వచ్చింది. అప్సరసలు దిగంబరంగా లేచి నమస్కారం చేశారు. బ్రహ్మమని వెళ్ళిపోయాడు. భాగవతం చెప్పాడు. అజామీయుడు కూడా శుకుడైపోను ఇక్కడ పడిపోయాడు. ఇంత నేర్చుకున్నవాడు ఆ దృశ్యాన్ని చూసి నిలబడిపోయాడు. ఇప్పుడు ఏమైంది? మనస్సు ఆక్రమించింది ఆయన్ని, కర్మేంద్రియ సంఘాతములు నిలబెట్టేసింది. అంటే చూస్తున్న సన్నివేశం ఇక్కడ ముద్ర పడిపోయడం ప్రారంభమైపోయింది. అలా నిలబడిపోయి తమకముతో ఆ సన్నివేశాన్ని వీక్షించాడు. అంటే ఇంద్రియ లౌల్యము గెలవడం ప్రారంభమైపోయింది. అంటే ఇన్నాళ్ళు వశములో ఉన్నవి ఒక్క క్షణంలో ఇంతటి అజామీలుణ్ణి పడగొట్టాయి. చూసి వారిద్దరూ వెళ్ళిపోతున్నప్పుడు తాను వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి దర్భలు తండ్రి గారికి ఇచ్చేసి అసుర సంధ్య వేళ సంధ్యావందనానికి కూర్చున్నాడు. మంత్రం చెప్తున్నాడు, అర్ఘ్యప్రదానం చేస్తున్నాడు, గాయత్రి చేస్తున్నాడు. కానీ ఇక్కడ కనపడుతున్నది ప్రార్థనా శ్లోకము చేసిన గాయత్రి కాదు. తన కన్ను దేని మీద నిలబడిందో అది కనపడుతోంది. ఇక్కడ లోపల ఇంద్రియము ఒక లౌల్యమును పొందింది. ఇంట ధర్మపత్ని అయి సుగుణాల రాశి అయి సౌందర్యవతి అయిన భార్య ఉన్నది. కానీ ఆయన కోర్కె వేరొక కులటయందు ప్రవేశించినది. అయితే అజామీలుడేమంత అమాయకుడు కాడు. ఆచార్య వాక్కులు, వేదవాక్కులు అన్నిటినీ జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు. అంటే ప్రయత్నం చేశాడు దాన్ని అధిగమించాలని. అయితే వీటన్నింటినీ తొలగతోసింది కేవలము ఆ సన్నివేశము. ఒకనాటి రాత్రి తన భార్యకి, తల్లికి, తండ్రికి తెలియకుండా హీనకుల సంజాత అయినటువంటి ఆ స్త్రీని చేరాడు. చేరితే ఆవిడంది, నువ్వు కూడా కళ్ళు సేవించు. ఇప్పుడు ఏమైంది? రసేంద్రియము పాడవడం మొదలెట్టింది. ఇప్పుడు కళ్ళు సేవించడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తరువాత
సంఘం ఎవరితో కూడినది? వేదము ధర్మము అక్కర్లేని వారితో కూడినది. అందుకని ఏమయ్యాడు? రాత్రింబవళ్ళు అక్కడున్నాడు, సంధ్యావందన భ్రష్టుడైనాడు. వేదము లేదు. ఇంకా మిగిలిన కథ నేను పెద్ద చెప్పేదే ఉందండి, మీరు అర్థం చేసుకోవచ్చు. అయ్యా మీ అబ్బాయిని ఎక్కడ చూసామో తెలుసా? ఫలానా చోట చూసాం. తండ్రి గారు ఒకనాడు కబురు చేశాడు, రాలేదు. తండ్రి వెళ్ళలేడు అక్కడికి. ఆఖరికి బలవంతంగా ఒక రోజున పిలిపించాడు. తల్లిదండ్రులను ఎదిరించాడు, భార్యని విడిచిపెట్టేశాడు. తల్లిదండ్రులు వృద్ధులైపోయారు, చూడవలసిన వాడను నేను అని కూడా చూడకుండా కనీసం వారి ధర్మం వారి ధనం వారికి ఉంచి వారిని బంధువులకు అప్పజెప్పాలి, అది న్యాయం. కనీసం వారి ధనాన్ని వారికి ఉంచి బంధువులకు అప్పజెప్పలేదు. వారి ధనాన్ని తాను దోచుకున్నాడు. దోచుకుని తీసుకెళ్లి ఆ స్త్రీకి పెట్టాడు. ఆఖరికి తన యజ్ఞోపవీతాన్ని విడిచిపెట్టేశాడు, శిఖ విడిచిపెట్టేశాడు, వేదం విడిచిపెట్టేశాడు. ఎన్నింటినీ పడగొట్టేసిందండి, ఒక్క దృశ్యము పడగొట్టేసింది. ఇప్పుడు ఏమైపోయాడు? ఆ కులట అయిన స్త్రీ యందు 9 బిడ్డల్ని కన్నాడు. అంటే ఎంత వయస్సు అయిపోయిందో చూడండి. ఇలా ఉంటుండగా కాలము ఎవరి కోసం ఆగుతుంది? కాలము జరిగిపోతోంది. ప్రత్యాయాంతిగతా పునర్న దివసాహ కాలో జగద్భక్షక. ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైర్స్ మనిషి మాట్లాడతాడు. నాకు వచ్చే సంవత్సరం అయితే ఇంత బోనస్ వస్తుందండి, వచ్చే సంవత్సరం అయితే నాకు ఇంత అమౌంట్ వస్తుందండి అని మాట్లాడతాడు. కానీ కాలో జగద్భక్షక, సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఈశ్వరుడు నీ ఆయుర్దాయాన్ని గ్రసించేస్తున్నాడు. అంతకాలం అసలు నువ్వు ఉంటావో ఉండవో, నువ్వు చేసిన ఈశ్వర సంసేవనమే ఉంది. ఇవన్నీ నువ్వు పట్టుకెళ్లేది ఆఖరణ మూటలో, ఇవన్నీ ఇక్కడ ఉండిపోయావే. ఒక్కటి రాదు. కింవానేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణ భంగురం సపతిరోత్యాజ్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం. ఏదీ రాదు. ఎంత దూరం రాదంటే కనీసం చిట్ట చివరికి నేననుకున్న ఈ శరీరము అగ్నిహోత్రములో కాలిపోతుంటే తాను దర్శిస్తూ ఉంటాడు నిలబడి. అయ్యయ్యయ్యో నాదనుకున్నాను ఈ శరీరం, ఇది కూడా కాలిపోతోంది అని ఆశ్చర్యపోతాడు. కొడుకు జ్ఞాతిహోమం చేసి ఇంటికి వెళ్ళిపోతాడు. భార్య 11 రోజులు అయిపోయిన తర్వాత అన్నదమ్ములు తీసుకెళ్లిపోతారు. ఆఖరికి పైన కప్పిన బట్టమేటి చాకలి పాలు పడుచు పెళ్ళామైన పరుల పాలు ఏమిటి తను తీసుకెళ్ళింది. ఆఖరికి ఇన్ని మంచి కోట్లు కుట్టించాడు, ప్యాంట్లు కుట్టించాడు, చొక్కాలు కుట్టించాడు. చచ్చిపోయినప్పుడు ఉన్న బట్టలు కూడా విప్పేసి గజం 12 రూపాయల సైనుగుడ్డోటి పట్టుకొస్తాడు. వెళ్ళి పట్టుకొచ్చి ఆ పైనుంచి కింద వరకు కప్పేసి తాళ్ళేసి కట్టేసి కర్రల మీద పెట్టి పట్టుకుపోయారు. ఏమిటి నువ్వు సంపాదించింది వచ్చింది నీ వెనకాల? నువ్వు చేసిన పుణ్యమో పాపమో. చీమ తన తర్వాత తరాలకి సంపాదించలేదు, పక్షి సంపాదించలేదు, పశువు సంపాదించలేదు. నీకెందుకంత ఆర్తి? నీ బిడ్డల వరకు అది కర్తవ్యం. తర్వాత తరాల వరకు వాళ్ళు తింటారు, నువ్వేమైపోతావు? ఎప్పుడైనా వెనక్కి తిరిగి కోణం నువ్వు ఆలోచించావా? ఆలోచించలేదు, భ్రష్టుడవైపోయావు. కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నేగుచుండవో నాయనయంచు ఎచ్చు నిజనందన నందినులైన కాని కందోగిని భస్మముల్ తొలుత దుఃఖమహంబుది సొచ్చుపత్నియం కాయము వీడి రారు కథ చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. ఎవరొస్తారు? ఎవ్వరు రారు. ఈ శరీరంతో అనుబంధాలు ఈ శరీరంతో సరి. కాబట్టి ఏమైపోయాడు అజామీలుడు? తల్లిదండ్రులు విడిచిపెట్టాడు, భార్యని విడిచిపెట్టాడు, ఆవిడతో చేరాడు. ఉన్న ఐశ్వర్యమంతా లుప్తమైపోయింది. ఎందుకని? కళ్ళు తాగడం మొదలుపెట్టాడు, మాంసం తినడం మొదలుపెట్టాడు, ఆచార వ్యవహారాలు వదిలిపెట్టాడు. ధూర్తుడన్నారు చూసిన వాళ్ళు. పిలిచినవాడు లేడు, పలకరించినవాడు లేడు, ఓ పెళ్లి లేదు, ఓ పేరంటం లేదు. భ్రష్టుడై ఆర్జన లేక ఆదాయమంతా పోగా తల్లిదండ్రులు వీధులు బట్టి ఎక్కడికో వెళ్ళిపోయారు, తినడానికి తిండి లేక. భార్య పుట్టింటిని చేరిపోయింది, కడుపున ఒక్క బిడ్డడు లేడు. ఇన్ని ద్రోహ కార్యములను ఆచరించి ఆవిడ కడుపున పుట్టిన ఆఖరి బిడ్డడికి అతను చేసిన ఒకే ఒక మంచి పని ఏమిటంటే, మొట్టమొదటి పాదంలోకి వెళ్ళండి. కావుననితడు సత్కర్మవశమున భూదేవ కులమున పుట్టినాడు. పేరొక్కటి మంచిది పెట్టాడు, నారాయణ అని పెట్టాడు. ఆఖరి పిల్లాడేమో వాడి మీద ఉండిపోయింది మమకారం. వాడిని నారాయణ నారాయణ అని తరచు పిలుస్తుండేవాడు అంతే. ఇటువంటి వాడు క్రమక్రమంగా ఆవిడ ఊరుకుంటుందా? నువ్వు ఏం చేస్తే నాకెందుకయా, పోషిస్తావా పోషించవా పిల్లల్ని, వెళ్ళి పట్టుకురా డబ్బనేది అంటే దొంగతనాలు చెయ్యడం మొదలుపెట్టాడు. దొంగతనాలలో ఆరితేరి ప్రవీణుడయ్యాడు. అది విచిత్రం.
ఎంత వేదం చదువుకున్నాడో, ఎవడు సత్య భాషణవచనంబు నెరపినాడు, ఎవడు లోభబుద్ధి లేనివాడో, ఎవడు సత్యము మాట్లాడాడో, ఎవడు నిత్య నైమిత్తికములను నెరపినాడో, ఎవడు భూదేవ కులమున పుట్టినాడో, ఎవడు శాంతుడై దాంతుడై సకల వేదములను చదివాడో, ఎవడు మంత్రసిద్ధులను పొందాడో, వాడు ఆరితేరిన దొంగయై అంతటి దొంగ లేడనిపించుకున్నాడు. ఎక్కడ నుంచి వచ్చింది ఇంత పతనం? ఒక్క ఇంద్రియ లౌల్యం. ఎంత కష్టమో మనిషిగా బ్రతకడం, ఈశ్వరుణ్ణి చేరుకోవడం, ఇంద్రియాల్ని గెలచడం. లోకములన్నీయున్ గెలిచినాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము దానవత్తమా అంటాడు ప్రహ్లాదుడు. అందరినీ గెలిచానంటావంతే నాన్న. ఇంద్రియాల్ని గెలు. ఇంద్రియాణి బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో. అన్నిటినీ గెలవడం కాదురా, నీ ఇంద్రియాల్ని గెలు చూస్తాను. నువ్వు బలవంతంగా తొక్కి పెడితే, పావుని పట్టుకోవడం చేత కాని వాడు పావుని తలకి కొంచెం కింద పట్టుకుంటే అటు ఇటు కదిలి ఆఖరికి భయపడి కొంచెం వదులు చేయగానే వాడిని 15 సార్లు కాటేసినట్టు ఇంద్రియాల్ని తొక్కి పడితే అవకాశం వచ్చినప్పుడు కాటు వేసి పతనం చేస్తాయి. కాబట్టి చెయ్యవలసినదేమి? శాస్త్రం ఇక్కడ చెప్పింది రహస్యాన్ని. గలంతి శంభోత్పచ్చరిత సరితకిల్ విశరజో దళంతి ధీకుల్యాసరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహరి. శంకర భగవత్పాదులు అంటారు శంభో అని పిలుస్తారు. అందుకే మన వాళ్ళు వివాహాన్ని సంస్కారం చేశారు. ఏ ఇంద్రియముల యొక్క అలజడికి నువ్వు అల్లా ఆపలేవో, ఆ ఇంద్రియముల యొక్క కామమును, ఇంద్రియముల యొక్క తృష్ణను, అర్థమును ధర్మబద్ధము చెయ్యి. అందుకని పత్నిని ధర్మపత్నిగా స్వీకరించు, ఏ దోషము లేదు. ఇప్పుడు ఏమైంది? సుఖం అనుభవించి ఇది సుఖము కాదని తెలుసుకో, ధర్మబద్ధమైన అర్థమార్జించి ఈ అర్థము నన్ను గట్టెక్కించలేదు, నా వారి యందు కర్తవ్యమును మాత్రమే నిర్వహింపచేస్తుందని తెలుసుకో. ఇలా నువ్వు లోపల పరిశీలనము చేస్తే సంసార భ్రమణ పరితాపోపశమనం, అదే వైరాగ్యం. వైరాగ్యం వస్తుంది. కాబట్టి ఇది నేర్చుకో. మన పెద్దలు అంత అందంగా మాట్లాడారండి. వాళ్ళు ఏది మాట్లాడినా అనవసరంగా అర్థం లేకుండా ఒక్క విషయాన్ని వాళ్ళు మాట్లాడారు. కాబట్టి ఏమైంది? ఇన్ని జరిగితే చిట్ట చివరికి ఆరితేరిన దొంగయ్యి ఒకనాడు అజామీళుడు పైకి గ్రహించుకోవడం లేదు, కానీ ఆగనిది ఒకటి ఉంటుంది. ఏది ఆగదు? అతను మంచివాడి అయిపోయినా, చెడువాడి అయిపోయినా, బ్రహ్మములో కలిసిపోయినా, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అయిపోయినా, జారుడు మెట్ల మీద కింద పడిపోయినా ఆగకుండా వెళ్ళిపోయేటటువంటిది ఒకటి ఉంటుంది. దాని పేరేమిటో తెలుసా అండి? కాలము. ఆ కాలము ఎవ్వరి గురించి ఆగదు. అయ్యో వీడికి టైం అయిపోతోంది, వీడు ఒక్క నామని చెప్పట్లేదు, వీడికి ఇంకొక గంట టైం ఇద్దాం అని ఆగదు. ఎప్పుడు తెలుస్తుందో తెలుసా దాని విలువ? ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పడుకుని చెప్పలేమండి అందరినీ పిలిపించేయండి అన్న తర్వాత అందరూ వచ్చి అద్దంలోంచి చూస్తుంటే అయ్యయ్యో ఒక్కసారి దేవాలయానికి ప్రదక్షిణం చెయ్యాల్సిందిరా, మహాశివరాత్రి నాడు కూర్చుని ఒక్కసారి శివాష్టోత్తరం పారాయణ చెయ్యాల్సింది, భీష్మేకాదశి నాడు ఒక్కసారి విష్ణు సహస్రం చదవాల్సింది, ఒక్కసారి భాగవతం చదువుకోవలసింది, వినవలసింది అని అంటే అప్పుడు నువ్వు ఇంకా చెప్పలేవు. ఎందుకని? కాలము నీ అధీనములందు లేదు. ఈ కాలము అంతటా ప్రవహిస్తుంటే ప్రతి వ్యక్తి దగ్గరికి వచ్చేటప్పటికీ అది ఏమవుతుంది? పోతన గారు అంటారు మహామరణ కాలంబునన్, ఇట్ ఈస్ ది డే ఆఫ్ ద ఫైనల్ జడ్జిమెంట్. ఇప్పుడు మహా గొప్ప తీర్పు చెప్పే రోజుగా ఎవడికి వాడికి మారుతుంది. ఏ క్షణము ఎవరికి అలా మారుతోందో ఎవరికి తెలియదు, వాడికి కూడా తెలియదు. కప్పని పట్టుకోవడానికి పాము పడగెత్తి సిద్ధంగా ఉంది, కప్ప ఈగని పట్టుకోవడానికి సిద్ధంగా నోరు తెరుచుకునింది. ఈగ తన వారినెవరినో ఉద్ధరించడానికి సిద్ధంగా ఉంది. ఎవరు ఎవరిని తింటారు? ఈ పాముని తినడానికి వెనక ముంగిస నోరు తెరుచుకునుంది, ఈ ముంగిసని తినడానికి నక్క ఉంది, నక్క వెనక పెద్ద పులి ఉంది, పెద్ద పులి వెనక అతల సింహం ఉంది, సింహాన్ని చంపడానికి వేటగాడు బాణాన్ని సిద్ధం పెట్టుకుని ఉన్నాడు. ఎవరి చేతిలో పోతారు? ఈశ్వరుడికి ఒక్కడికే తెలియాలి. జీవితం అంతే. నోరు తెరిచి ఇలా ఉన్నావు, కానీ
అసలు నీ సంగతి తెలుసుకో, నిన్ను విడిచిపెట్టకుండా పక్కన తిరుగుతోంది మృత్యువు అతి సమీపంలో, కబళించక ముందే ఈశ్వరనామము చెప్పు. కాబట్టి ఏమైపోయింది, తెలియక ఈ రీతి అతడు వర్తించుచుండ మహామృత్యు కాలంబు ఆసన్నమైన భూరి వాత్సల్య వృత్తి తత్పుత్రు తలచి ఆత్మ ప్రలపించు నారాయణాయటంచు. ఏమి పద్యం ఇచ్చారండి పోతన గారు. పోతన గారు గంభీరమైన విషయాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు చిన్న పద్యంలో తేలుస్తారు. అది ఆయనకున్న గొప్పతనం. ఎంత గొప్ప తత్వం చెప్పేశారో చూడండి. తెలియక ఈ రీతి అతడు వర్తించుచుండా, ఈ భోగాలు శాశ్వతం అనుకున్నాడు, ఈ సుఖాలు శాశ్వతం అనుకున్నాడు, ఈవిడ శాశ్వతం అనుకున్నాడు, ఈ బిడ్డలు శాశ్వతం అనుకున్నాడు, ఈ డబ్బు శాశ్వతం అనుకున్నాడు. కానీ వచ్చేసింది ఒకటి. ఏదొచ్చేసింది, మహామృత్యుకాలంబు ఆసన్నమైన ఇతన్ని తీసుకెళ్ళిపోయేటటువంటి సమయం వచ్చేసింది. ఇప్పుడు తీసుకెళ్లడానికి కాలమునందు ఒకడు వస్తాడు. వాడెవరు, కాలుడు. వాడే కాలస్వరూపం. ఆ కాలుని యొక్క రూపమే కాలుని ప్రతినిధులు. హీ హూ యాక్ట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ ప్రిన్సిపాల్ ఈజ్ హీ హిమ్సెల్ఫ్ యాక్టింగ్ అని మేము చిన్నప్పుడు మర్కంటైల్లాలో చదువుకున్నాం. ఎవరైతే తన ప్రతినిధి ద్వారా వ్యాపారమును చేస్తున్నాడో వాడు తానే చేసినట్టు. నేను ఒక ఏజెంట్ని నియమిస్తే ఆయన ఏం చేస్తే, అంటే వ్యాపారం చేస్తే ఉపన్యాసాలకు కాదు, ఆ ఏజెంట్ ఏం చేస్తే అది ప్రిన్సిపాల్, అంటే ఎవరు ప్రధానంగా నియమించాడో వాడు చేసినట్టే లెక్క. అలా కాలుడి పనుపున దూతలు వస్తారు. భయంకరమైనటువంటి స్వరూపాలతో ఉంటారు. శంకర భగవత్పాదులంతటి వారు మనకి నేర్పారండి. చచ్చిపోవడం వీడికి చేత కాదురా, ఏమో ఎలా చచ్చిపోతాడో ఏమిటో అని చెప్పి మహానుభావుడు మనకి పాఠం నేర్పారు. శంకరాచార్యులు వారు వైరాగ్య శతకంలో ఓ మాట అంటారు, యదా పుత్ర మిత్రాదయో మత్సకాశీ హృదాత్యస్య హాకీదృశీయోత శంతి తదా దేవ దేవేశ గౌరీశ శంభో నమస్తే శివాయోత్యజస్రం బ్రవాణి. ఎంత బ్రతుకు బ్రతికిన వాడైనా ఆఖరణ మహామృత్యుకాలం ఆసన్నమైపోతుంటే ఎంత భయంకరమైన వర్ణన చేస్తారంటే, లోపల వాయువు బయటికి వెళ్ళిపోతుంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి 10 వాయువులలో వ్యానము తప్ప 9 వాయువులు బయటికి వెళ్ళిపోతుంటే, 9 వాయువులు వెళ్ళిపోయిన కారణం చేత శరీరము కొయ్యగా బిగదీసుకుపోతుంటే, దృష్టి మందగించి వెనక్కి వెళ్ళిపోయి మనస్సులో కలిసిపోతుంటే, మనస్సు ఇంద్రియ శక్తుల్ని మూట కట్టుకుని కాలుడు వచ్చేశాడు, వీడు చేసిన పుణ్యానికి మనకు ఊర్ధముఖ చలనం లేదు, ఎట్నుంచి పారిపోదామని రోమకూపంలోంచైనా పారిపోతుంది. ఎట్నుంచి వెళ్ళిపోయాడో తెలియదు జీవుడు. ఎటు నుంచి వెళ్ళిపోదామని గిరగిర తిరుగుతుంటే పట్టుకోవడానికి కొక్కాలు పట్టుకుని కపవాత పైచముల్ కప్పగా శ్రమ చేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జన్మతో నిన్ను పిలుతునో శ్రమ చేత పిలువలేను నాటికిపుడే నీ నామస్మరణ చేతు చెవినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఇప్పుడే చెప్తా స్వామి నామం, జాగ్రత్తగా చెవి పెట్టి వినేసేయి. వీడు చెప్పాడు సుమా, నామం అని రాసుకో ఒక్కసారి, లేకపోతే నా కొంప పడిపోతుంది స్వామి అని ఆర్తితో చెప్పుకున్నారు మహాపురుషులైనటువంటి వారు. అందుకని ఆ చిట్ట చివరి స్థితి వచ్చేసింది. భటులు భయంకరమైన రౌద్ర రూపాలతో వచ్చారు. శంకరులు అంటారు, యదా పుత్ర మిత్రాదయో మత్సకాశీ. ఏం చేస్తారు వాళ్ళు? వచ్చి ఏడుపు మొదలెడతారు. అయ్యో మా నాన్నగారు వెళ్ళిపోతున్నారు, లేకపోతే మా అమ్మ వెళ్ళిపోతోందని ఏడుపు మొదలెట్టి ఇంకక్కడి నుంచి ధర్మశాస్త్రం చెప్పేవాడు బయలుదేరుతాడు. ఏమిటి ధర్మశాస్త్రం అంటే? అసలే వాడికి ఊపిరి ఆగిపోతుంటుంది. ఎదురుగుండా భటులు కొడుకు తీసుకొచ్చి తులసి నీళ్లు నోట్లో పోస్తాడు, గుటకయ్యడం మర్చిపోతాడు, నోటి వెంట కారిపోతుంటుంది, చీమలు మొదలైనవి చెవులు కురికేస్తుంటాయి. వీడిని కింద పెట్టేయండి అంటారు. పెట్టేసిన తర్వాత ఇంకోడొచ్చి నక్షత్రం మంచిది కాదు బయట పెట్టేయమంటాడు. వీడికి ఇంకా కొన ఊపిరి ఉంటుంది, తెలిసిపోతుంది ఓహో అయిపోయింది మన అకౌంట్ క్లోజ్ అయిపోయిందని. ఈలోగా వాళ్ళు వచ్చేస్తుంటారు. ఇంత భీతితో ఉన్నప్పుడు నీవాడన్నవాడు నీ వెంటరాడు. కాబట్టి ఏం చేస్తావు? యదా పుత్ర మిత్రాదయో మత్సకాశీ హృదాత్యస్య హాకీదృశీయోత శంతి. స్నేహితులైన వాళ్ళందరూ చుట్టూ చేరి, అయ్యో పాపం మెత్తటి పరుపుల మీద పడుకునేవాడండి, మంచి మంచి అంచుల పంచెలు కట్టుకునేవాడండి, మెత్తటి పరుపుల మీద కూర్చుని ఉపన్యాసాలు చెప్పేవాడు, ఎంతమందితోనో నమస్కారాలు అందుకున్నవాడు, వాడిని ఇంత దారుణంగా నేల మీద పడుకోబెట్టేస్తారా చాప్ మీద అని వాళ్ళందరూ అంటుంటే, అవి నీ చెవిన పడిపోతుంటే, నీకు లోపల భయం కలిగిపోతుంటే, నిన్ను రక్షించిన వాడన్నవాడు ఉండడు, భయపెట్టేవాడే. అప్పుడు నిన్ను రక్షించేది ఏమైనా ఉంటే నువ్వు చేసుకున్న సాధన ఒక్కటే. అప్పుడు నువ్వు ఒక మాట అనగలగాలి, స్వామి తదా దేవ దేవేశ గౌరీశ శంభో.
స్వామి నా లోపల ఊపిరున్నంత కాలము ఏ పార్వతీ పరమేశ్వరుల చరణారవింద సంసేవనము చేసి ఉన్నానో అటువంటి పాదద్వయము ధ్యానమునందు నీకు కనపడాలి. ఈశ్వరా వచ్చేస్తున్నానయ్యా అని నీ శరీరమును విడిచిపెట్టేటప్పుడు ఉత్తరీయాన్ని తీసి, మురికిలో పడిన ఉత్తరీయాన్ని తీసి విసిరి పారేసినట్టు శరీరాన్ని వదిలి ఈశ్వర పాదముల యందు ప్రవేశించగలిగిన ధృతిని పెంచుకో అంటారు శంకరాచార్యుల వారు. దానికి సాధన అవసరమో. మిగిలినవి నువ్వు చేసినా చేయకపోయినా నువ్వు చేసుకున్న కర్మానుసారంగా నీ వెంట వచ్చేస్తాయి. కానీ సాధన నువ్వే చేసుకోవాలి, నామం నువ్వే చెప్పుకోవాలి. నీకు ఆకలిస్తే నువ్వు తినాలి, మీ ఆవిడ తింటే నీకు కడుపు నిండదు. నీకు దగ్గు వస్తే నువ్వు మంది వేసుకోవాలి, మీ అబ్బాయి వేసుకుంటే నీకు తగ్గదు. నువ్వు యమయాతన పడకుండా ఉండాలంటే నువ్వు నామం చెప్పుకోవాలి, నువ్వు ఈశ్వరార్చన నిపుణుడవు కావాలి. లేకపోతే పాడైపోయేది నువ్వే. ఈ అనుబంధాలన్నీ మహామృత్యు కాలం వరకే, తర్వాత ఎవ్వడూ పలకరించడు, జాగ్రత్త స్మా అని ఆ దూతలు వచ్చి ఎదురుగుండా నిలబడ్డారు. నిలబడితే ఈయనకి విపరీతమైన భయం వేసేసింది. ఇంత భయంలో ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అర్థం కాక అప్పుడు తన ప్రయత్నం లేకుండా నోటి వెంట అస్తమానం తన చిన్న కొడుకుని పిలవడం అలవాటైపోయింది. అందుకని భగవంతుణ్ణి పిలవలేదు. మీరు బాగా ఎర్రసిరాతో స్కెచ్ పెన్నుతో ఇలా చేత్తో పట్టుకుని గంటంతో గీసినట్టు అండర్లైన్ చేసి రాసుకోండి అజామిళోపాఖ్యానంలో. భగవంతుడిగా నామము చెప్పలేదు అజామిళుడు. భూరి వాత్సల్య వృత్తి తత్పుత్రు తలచి. పోతన గారికి వ్యాసుల వారికి పక్షపాతాలేం ఉండవు, యథార్థమును చెప్పేస్తున్నారు. కేవలము తన కొడుకు జ్ఞాపకానికి వచ్చాడు, వాడి మీద మనసు ఉండిపోయినది. ఇదొక దరిద్రం మనుష్య జన్మ ఎత్తిన వాడికి. ఎవరి మీదో ఒకళ్ళ మీద వ్యామోహం ఉండిపోతుంది. ఈశ్వరుడి మీదకి పెంచి కూడా వ్యామోహాన్ని. కాబట్టి ఏమైంది, ఆ చిన్న కొడుకు మీద ఉండిపోయింది. అదృష్టం ఏమిటంటే వాడికి పెట్టిన పేరు ఒకటి మంచిది పెట్టాడు. అందుకని ఏమన్నాడు, భూరి వాత్సల్య వృత్తి తత్పుత్రు తలచి. ప్రయత్నపూర్వకంగా చెప్పలేదు. ఊపిరి ఆగిపోయే ముందు ఆత్మ ప్రలపించు అంటే ఏదో తనకి తెలియకుండా గొణిగాడు. ఏమని, నారాయణాయటంచు, నారాయణ అన్నాడు. అనగానే లేచిపోతున్న ఊపిరి నిలబడింది. ఇందుకని ఇప్పటి వరకు ఎంత భయాన్ని పొందాడో ఇంత భయం నుంచి విముక్తి చేయగలిగినటువంటి ఒక విచిత్ర విషయాన్ని చూశాడు. ఏమిటా విషయం, నలుగురు దివ్య తేజోవంతులైన మహాపురుషులు వచ్చి అక్కడ నిలబడ్డారు. వాళ్ళు సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం అన్నట్టు శంఖచక్ర గదా పద్మములను పట్టుకున్న వారై జ్యోతిర్మండల స్వరూపులై చక్కటి చిరునవ్వులు చిందిస్తూ పట్టుపీతాంబరాలు కట్టుకుని నలుగురు వచ్చి అక్కడ నిలబడి యమధర్మరాజు గారి భటులతో తీసేసేయండి ఆ పాశాలన్నారు. మీరెవరన్నారు, మేము చెప్తాం ముందు తీయండి ఆ పాశాలన్నారు. ఆ పాశాలు విడిపించేశారు. విడిపించేయగానే ఈయనకు పూర్వపు ఓపిక వచ్చింది. ఇది బయట వాళ్ళకి వినపట్టలేదు, తను వింటున్నాడు. వింటుంటే ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఎవరి మహాపురుషులు, నా అంతటి దౌర్భాగ్యుడు ఈ ప్రపంచంలో ఉండడు. బ్రాహ్మణ కులంలో పుట్టాను, నా తండ్రి ఉపనయనం చేశాడు, గాయత్రి నేర్పాడు, వేదాలు నేర్పాడు, ఉపనిషత్తులు నేర్పాడు, భ్రష్టుడనైపోయాను. ఒక దిక్కుమాలిన కాంతకి లొంగిపోయాను. తల్లిదండ్రుల్ని వదిలిపెట్టేశాను. వాళ్ళు బ్రతికున్నారో చచ్చిపోయారో కూడా తెలియదు. వాళ్ళ ధనమంతా అపహరించేశాను. విశేషించి నిండు యవ్వనంలో ఉన్న భార్యని వదిలిపెట్టేశాను. బిడ్డల్ని కూడా కనలేదు ఆ భార్యకి. నా అంతటి ద్రోహి ఉండడు. వాళ్ళు నన్ను పట్టుకోవడం నాకు సరైన శిక్ష. మరి వీళ్ళు నన్ను ఎందుకు విడిపించారని చూస్తున్నాడు. వీళ్ళు కూడా అదే ప్రశ్న వేశారు. అయ్యా వీడెవరో తెలుసా, వీడి జీవితం అంతా ఇప్పుడే కదా మీరు విన్నారు. అందుకని ఇటువంటి వాణ్ణి మేము ఎందుకు విడిచిపెట్టాలి, మీరు ఎందుకు వచ్చారు, ఎందుకు వదలమంటున్నారు, మీరెవరని అడిగారు. వాళ్ళన్నారు, మమ్మల్ని విష్ణు పార్షదులు అంటారు. మేము శ్రీవైకుంఠం నుంచి వచ్చాం, మేము విష్ణువు యొక్క దూతలం. స్వామి ఆజ్ఞ అయింది అజామీలుణ్ణి విడిపించండి అని, అందుకని వచ్చాం అంటే వాళ్ళన్నారు, ఇది ధర్మమా, ఇంతటి మహాపాపిని ఎలా విడిచిపెడతామని అడిగారు. ఇది ధర్మమో అధర్మమో, ధర్మమే తన పేరుగా కలిగిన యమధర్మరాజు యొక్క భటులు కదా మీరు. మేము అడిగితే మేమేదో పక్షపాతంతో మేము విడిచిపెట్టమన్నాం కాబట్టి మాకు అనుకూలంగా మాట్లాడామని మీరు అనుకుంటారు కదా. అందుకని మీరు వెళ్ళి యమధర్మరాజు గారిని అడగండి. అయినా మీరు అడిగారు కాబట్టి ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి అని ఎంత చిత్రమైన మాట చెప్పారో చూడండి.
ఈతడు కోటి జన్మలకు ఎక్కుడు జన్మలయందు చెందు పాప నివహంబుల యయాచితంబైన పాప నివహంబులనన్నిటి పారద్రోలే మహామృత్యు కాలమునన్ ప్రజ్ఞానమతిన్ ఏం చేశాడు అంటే ఆ హరినామ సుధామయ సంభూత విభూతికాక్షర మహాద్యుతి సంహతిన్ ఈతడు కోటి జన్మలకు ఎక్కుడు జన్మలయందు చెందు ఆయాతములైన పాప నివహంబులనన్నిటి పారద్రోలే మహామతి అయి మహామరణ కాలమునన్. ఎంత గొప్ప పద్యమో మీరు చాలా జాగ్రత్తగా వినాలి. మీరు ఈ జన్మలో పాపముల గురించి మాట్లాడుతున్నారు, మేము ఇతని యొక్క కోటి జన్మల యొక్క పాపముల గురించి మాట్లాడుతున్నాం. దీన్ని మహామరణ కాలమని పిలుస్తారు. అంటే అంత్యమునందు శరీరములోంచి ప్రాణోత్క్రమణము జరుగుతున్న సమయంలో ఈశ్వరుడు యొక్క నామమును ఇతను పలికాడు. అదేమైంది? సుధామయాద్భుత విభూతికాక్షరహితి సంహతిన్. అమృత భాండమది. ఆ అమృత భాండమును ఇతను స్పృశించి తాగినట్లే. అంత్యకాలమునందు మహామరణ కాలమునన్ ప్రఖ్యాతమతిన్. అప్పుడు ఉత్తప్పుడు అందరూ ఈయన చాలా గొప్ప ఆఫీసర్ గారండి, ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ అండి, క్యాపబుల్ డిస్పోజర్ అండి, లేకపోతే మంచి డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నవాడండి, ఆ మ్యాన్ విత్ విజ్డమ్ అండి, ఇన్ని అడ్జెక్టివ్స్ వేస్తారు. ఇవన్నీ ఎవరికి చెందాయి? లోపల ఉన్న భాష ఆత్మకి చెందాయి. ఈశ్వరుడు విభూతిని కటాక్షిస్తున్నాడు. అతనిచ్చుకుంటున్న విభూతి ఏది ఎవ్వరికి తెలియదు. ఏదా విభూతి? మహామరణ కాలమునన్ ప్రఖ్యాతమతిన్. ఈశ్వరనామము చెప్పగలవా? చెప్పాడయా అజామీనుడు. అందుకని ఏమైంది? హరినామ విభూతికాక్షరం హేతి సంహతిన్. ఆ శ్రీహరి యొక్క నామమును పలికినటువంటి కారణము చేత కోటి జన్మల యొక్క పాపరాశి ధ్వంసమైపోయింది. కాబట్టి ఇప్పుడు ఇతని అకౌంట్లో మీరు తీసుకెళ్ళడానికి కావలసిన అర్హత లేదు, మేము తీసుకెళ్ళడానికి కావలసిన అర్హతే ఉంది. కాబట్టి మీరు తీసుకెళ్ళకూడదు అంటే వాళ్ళు అన్నారు, అదేమిటి మరి వీడు చేసిన పాపాలన్నీ ఏమయ్యాయి అన్నారు. అంటే వాళ్ళు చెప్పారు, బ్రహ్మహత్య అనేక పాపాటవులకగ్ని కీలలు హరినామ కీర్తనములు. ఎటువంటి మాటలు వేసేశారో చూడండి. బ్రహ్మహత్య అనేక పాపాటవులకగ్ని కీలలు హరినామ కీర్తనములు, గురుతల్పగత సర్పములకు గేకులు హరినామ కీర్తనములు. అక్కడతో సరిపోలేదు. తపనీయ చౌర్య సంతమ సంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు. దాంతోపాటు మధుపాన కిల్బిష మదనాగ సమితికి కెసరుల్ హరినామ కీర్తనములు, మహిత యోగోగ్ర నిర్విచార మహాసమాధి స్థితిని పొందు బ్రహ్మాది సురలకు అందరాని నిఖిల సామ్రాజ్య మోక్ష పదవులకు అర్హంబు హరినామ సంకీర్తనములు. ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. బ్రహ్మహత్యానేక పాపాటవులకగ్ని కీలలు హరినామ కీర్తనములు. మామూలు పాపాల గురించి మీరెందుకు మాట్లాడతారయా? బ్రహ్మహత్య లాంటి మహాపాతకాలు ఉన్నాయి కొన్ని. అటువంటి మహాపాతకములు ఏ ఉన్నాయో అటువంటి మహాపాతకములనేటటువంటి అరణ్యములను పెంచుకున్నవాడు ఉన్నాడంటే ఎంత పాపం చేశాడో. అటువంటి వాడు హరినామ సంకీర్తనం చేస్తే ఇంత పెద్ద అరణ్యము ఒక్క కార్చిచ్చు నిప్పురవ్వ పుడితే కాలిపోయినట్టు కాలిపోయాయి. బ్రహ్మహత్యానేక పాపాటవులకగ్ని కీలలు హరినామ కీర్తనములు, గురుతల్ప సంయుత విషసర్పములకు గేకులు హరినామ కీర్తనములు. గురువు పట్ల చేసినటువంటి ద్రోహమనేటటువంటి భయంకరమైన సర్పముల పట్ల నెమళ్ళు హరినామ కీర్తనములు. ఆ పాపములను చంపేస్తాయి. కాదు కాదు, తపనీయ చౌర్య తమసంబునకు సూర్యకిరణముల్ హరినామ కీర్తనములు. ఎంత చీకటిని కూడా సూర్యకిరణాలు విచ్చుకుపోయేటట్టు చేసినట్టు ఈ హరినామ కీర్తన చేసినటువంటి వాడికి దొంగతనం మొదలైనటువంటి పాపములు కూడా నశించిపోతున్నాయి. అందుచేత ఇతను చేసినటువంటి పుణ్యము సామాన్యమైనటువంటి పుణ్యము కాదు. చేయకూడనటువంటి గొప్ప పాపము ఒకటి ఉన్నది. ఏది? మధుపాన కిల్బిష మదనాగ సమితికి. మధుపానం అంటే సారా త్రాగడం అనేటటువంటి భయంకరమైనటువంటి దోషమనబడేటటువంటి ఏనుగుల వంటి పాపములకు సింహముల వంటివి హరినామ కీర్తనములు. మహిత యోగోగ్ర గొప్ప యోగము చేత బ్రహ్మాది దేవతలు పొందరానటువంటి స్థితిని హరినామ సంకీర్తన చేత మనుష్యుడు పొందుతున్నాడు. ఆ హరినామ సంకీర్తనము ఎప్పుడు చేయవచ్చు
ఇది మనం అర్థం చేసుకోవలసిన విషయం. మీరు ఒక కర్మ చేస్తున్నారనుకోండి, మీరు శివాలయంలో అభిషేకం చేయడానికి వెళ్ళారు. మీరు స్నానం చేసి శుచి అయి శివలింగం దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయడాన్ని అంగీకరించారు. మీరు ఇంత స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని శివాలయంలోకి వెళ్ళి అయ్యా నేను అభిషేకం చేసుకుంటానండి అన్నారు అనుకోండి, కుదరదయా. నా రుద్రో రుద్రమర్చయేత్, నువ్వు ముందు శివుడవైతే శివాభిషేకం చెయ్యొచ్చు, అందుకుని కూర్చో అని మహన్యాసం చెప్తారు. తల దగ్గర నుంచి పాదముల వరకు ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి మీ యందు న్యాసం చేస్తారు. మహన్యాసం జరిగిన తర్వాత మీరు అభిషేకం చెయ్యాలి. అభిషేకం చేసేటప్పుడు కూడా అనేక నియమాలున్నాయి. శివలింగం మీద పువ్వు బోర్లించకుండా అభిషేకం చెయ్యకూడదు. పువ్వు బోర్లించి అభిషేకం చేశావు, ప్రారంభమునందు పొడి విభూతితో మొదలెట్టాలి, అంచమునందు గంధోదకంతో పూర్తి చెయ్యాలి. ప్రతి పదార్థమునకు మధ్యలో మళ్ళీ సజలంతో అంటే శుద్ధ జలంతో అభిషేకం చెయ్యాలి. ఆ అభిషేకానికి అనేక నియమాలున్నాయి. ఇన్ని నియమాలతో నువ్వు చేసేటప్పుడు నువ్వు ఆవలించకూడదు. నీ శరీరంలో ఎటువైపు నుంచి వాయువు బయటికి వెళ్ళకూడదు, నువ్వు దగ్గకూడదు, తుమ్మకూడదు. నువ్వు అభిషేకం చేస్తూ మధ్యలో ఎవరితో నా లౌకిక సంభాషణ చేస్తే ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి పుణ్యం వాళ్ళ ఖాతాలో వేస్తారు, నీకు మళ్ళీ జీరోకి వస్తుంది. కాబట్టి నువ్వు స్నానం చెయ్యాలి, లేకపోతే కుడి చెవు మీద చెయ్యేసుకుని మళ్ళీ చెయ్యాలి. ఇన్ని అల్లర్లున్నాయి. కర్మ అంత తేలిక కాదు. కాబట్టి నీకేమవుతోంది, నువ్వు చేసి నీకు వస్తుందని అనుకున్నదంతా నీకు వచ్చిందో లేదో తెలియదు. ఒకవేళ చచ్చి చెడి ఓ 4 మార్కులు సంపాదించుకుంటే నీకు అన్నం వండిన పుణ్యానికి 2 మార్కులు భారీకి వెళ్ళిపోయాయి. కాబట్టి ఉన్నవి 2 మార్కులు. కాబట్టి ఏమవుతోంది, ఆఖరికి 2 మార్కుల పుణ్యం రోజు 2 లక్షల మార్కుల పాపం. కాబట్టి ఎప్పటికి నీ పాపం పోతుంది, ఎప్పటికి నువ్వు అంత పుణ్యం సంపాదిస్తావు? కాబట్టి నీ వల్ల కాదు. తేలికైనదేది, నువ్వు ఎక్కడ కూర్చో. ద్రౌపదీదేవి గోవిందనామం చెప్పి గోవిందుణ్ణి పిలిచింది. పిలిచినప్పుడు ఆవిడ రజస్వలయ్యి ఉన్నది. ఆవిడ స్నానం చేసిందా? స్నానం చేయలేదు. స్నానం చెయ్యకుండా గోవిందా అని పిలిచింది. అదేమిటమ్మా నువ్వు రజస్వలయ్యి ఉన్నావు, స్నానం లేదు, ధ్యానం లేదు, నన్ను పిలుస్తున్నావు ఏంటంటే నా నామం చెప్పకూడదని అన్నాడా ఈశ్వరుడు? పరిగెత్తుకొచ్చాడు. ఏనుగు చచ్చిపోయే ముందు స్నానం లేకుండా నీళ్లలో అన్ని సంవత్సరములు పోరాడిన తర్వాత గజేంద్ర మోక్షంలో స్వామిని పిలిచింది. పరిగెత్తుకొచ్చాడా రాలేదా? వచ్చాడు. నిన్ను తేలికగా రక్షించగలిగినదేది? నామము నిన్ను రక్షిస్తుంది. నామం ఎవరిని తెస్తుంది? నామిని తెస్తుంది. కర్మ ఏం తెస్తుంది? నీ కర్మ చేత ప్రీతి పొందిన ఈశ్వరుడు నీకు కొంత ఫలితాన్ని ఇస్తాడు. నామమో నామి ఈశ్వరుణ్ణే తెచ్చి నీ ముందు నిలబెడుతోంది ఆర్తితో పిలవగలిగితే. కాబట్టి ఎప్పుడు పిలవగలవు? దానికి నియమం లేదు. కూలిన చోట ఒక ఆయన నడుస్తూ నడుస్తూ ఎదురు దెబ్బ తగిలి ముందుకు పడిపోయాడు. అమ్మా అన్నాడు. అమ్మా అనడానికి బదులు అలవాటు చేసుకున్నాడు, శివా అన్నాడు. అబ్బా ఇప్పుడు కూడా నా నామం చెప్పాడు రా, వేసే ఖాతాలో అన్నాడు. కాబట్టి ఏమైంది? పడిపోయింది అంతే, ఖాతాలోకి వెళ్ళిపోయి పుణ్యం పడిపోయింది. అందుకని కూలిన చోట, కొట్టబడి కుండిన చోట ఒక ఆయన అలా వెళ్ళిపోతుంటే సరదా ఒక ఆయన కర్ర పెట్టి కొట్టాడు. దెబ్బ తగిలి కింద పడిపోయాడు. ఆ దెబ్బ పట్టుకుని రక్తం కారుతోంది. ఆ కారిపోతున్న రక్తాన్ని చూసుకుని శివ 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 అనుకున్నాడు. అలా అనుకోగలిగినటువంటి స్థితి అంత తేలిగ్గా రాదండి. మా నాగేశ్వరరావు గారు ఉన్నారు, మహానుభావుడు, మల్లవరంలో. ఆ నాగేశ్వరరావు గారు ఈ మధ్య సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు చేయడానికి వెడితే ఆయన ఒక రాత్రి వేళ ఇలా పడుకుని ఉండగా మంచంలో, ఆయన ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు జరుగుతుండగా ఎక్కడో తిరుగుతున్నప్పుడు ముందుకు పడిపోయారు. పడిపోతే ఈ ముక్కు మీద ఎక్కడో దెబ్బ తగిలింది. అప్పటికేం అవ్వలేదు. రాత్రి పడుకుని ఇలా నిద్రపోతుంటే ఆయన పడుకున్న మంచం మీద తెల్లటి గుడ్డ, తలగడ, ఆయన తెల్లటి పంచె కట్టుకుంటుంటారు సన్నటి అంచుతోటి. అలా తువ్వాలు అన్ని నెత్తుటితో తడిసిపోతే పక్కన పడుకున్న వాళ్ళు ఎవరో చూశారు. చూసి అయ్యయ్యో అదేమిటండి ముక్కులోంచి అంత నెత్తురు కారిపోతోందన్నారు. ఆయన లేచి నెత్తుటితో తడిసిపోయినటువంటి తువ్వాల్ని, నెత్తుటితో తడిసిపోయిన దుప్పటిని, లాల్చీని చూసుకుని ఓసారి వెళ్ళి ముక్కు కడిగేసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చి, ఊరే పడుకోండ్రా, సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు అవ్వాలి కదా, అదే తగ్గిపోతుందన్నారు. శరీరమునందు అంత భ్రాంతి లేకుండా ఉండగలిగినటువంటి స్థితి నువ్వు చేసిన ఉపాసనకి పరీక్ష. ఆయన ఎంతసేపు పూజ చేశారు నీకు అనవసరం, ఆయన ఎన్ని పుస్తకాలు చదివారు నీకు అనవసరం. నువ్వు ఆయనలో ఉండగలవా? నువ్వు ఉండగలగడానికి నీకు ఎన్ని జన్మలు పడుతుంది? ఈ మహానుభావులు అంటే అలా ఉంటారు. వాళ్ళు పైకి ఎక్కడా ఉండనే ఉండరు. ఎక్కడో నాగేశ్వరరావు ఉపన్యాసానికి వస్తే ఏ మైక్ దగ్గర వినపడదని ఇలా వింటుంటారంతే తప్పించి నేను ఇంత మహాత్ముడిని కూడా ఆయన ఏం చెప్పుకోరు, నాకు కుర్చీ ఇవ్వండి అని కూడా అడగరు. అలా ఉంటుంది ఒక్కొక్కరి స్థితి. సరే, అందుచేత నేను ఎందుకు చెప్పానంటే
కూలిన చోట, కొట్టబడి కుండిన చోట, దెబ్బ తగిలి పడిపోయి కూడా అప్పుడు కూడా ఇంకా సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు జరగాలి, నేను సేవించుకోవాలి, ఏమో పెద్దవాడిని అయిపోతున్నానని సేవించుకోగలగడం ఎంత గొప్పతనం అండి. కొట్టబడి కుండిన చోట, కింద పడిపోయి కూడా అప్పుడు కూడా నామని చెప్పుకోగలిగినట్టు స్థితి. అప్పుడు కూడా మీరు చెప్పవచ్చు. అప్పుడు అభిషేకం చేస్తానంటే కుదరదు, అప్పుడు సత్యనారాయణ వ్రతం చేస్తాను సుబ్రహ్మణ్య శర్మ గారిని తీసుకురండి అంటే కుదరదు, లేకపోతే నన్ను అయ్యప్ప స్వామి గుడికి తీసుకెళ్ళండి టికెట్ కొనుక్కున్నానంటే కుదరదు మీకు. కానీ మీరు నామం చెప్పడానికే అప్పుడు కూడా మీరు చెప్పచ్చు. గోవింద గోవింద కృష్ణ శివ రామ అనొచ్చు మీరు. కొట్టబడి కుండిన చోట, మహాజ్వరంబులన్ ప్రిలిన చోట, 104 జ్వరం వచ్చేసింది, తనకి తెలియకుండానే పేల్తున్నాడు. ఎంత పెద్ద మాట వేశారో చూడండి పోతన గారు. ఒంటి మీద తెలివి లేకుండా పేల్తున్నావు రా నోటికొచ్చినట్టు అంటారు. ఒంటి మీద తెలివి లేదు ఆ జ్వరానికి, కానీ అలవాటైపోయింది. అప్పుడు కూడా ఏమంటున్నాడు? శివ 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 అంటున్నాడు. అప్పయ్య దీక్షితుల వారిని మనకు ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన శివ పూజలు చేసి 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 తన శిష్యుల్ని పిలిచారు. పిలిచి, ఒరే ఆ గూట్లో ఓ మందు ఉంది, అది తాగితే పిచ్చి ఎక్కుతుంది, ఓ గంట సేపు పిచ్చి ఉంటుంది, ఇంకో మందు ఉంది, అది తాగితే పిచ్చి తగ్గిపోతుంది, నేను ఆ పిచ్చెక్కే మందు తాగేసి ఓ గదిలో తలుపులు వేసేయండి, నన్ను పిచ్చెక్కినప్పుడు నేనేం మాట్లాడానో పుస్తకం మీద రాయండి, గురువు గారు కదా నేను మొహమాట పడకండి, అసలు పిచ్చెక్కినప్పుడు నా మనస్సు ఈశ్వరుడి దగ్గర ఉంటుందా లేదా చూస్తాను రా, ఓ గంట అయిపోయిన తర్వాత పిచ్చి తగ్గిపోతుంది, ఆ మందు పట్టించండి స్పృహ వస్తుంది, అప్పుడు నేను ఏం చెప్పానో నాకు ఒకసారి చూపించండి రా అన్నాడు. శిష్యులు పిచ్చెక్కే మందు పట్టించి తలుపు వేసేశారు. వేసేసి తలుపు పక్కన కూర్చుని రాస్తున్నారు. అప్పుడు ఆయన పిచ్చెక్కినటువంటి సందర్భంలో పరమశివుడు గురించి చేసినటువంటి స్తోత్రం ఇప్పటి వరకు సృష్టిలో ఎవ్వరూ రచించలేదు. ఇది మహాజ్వరంబులన్ ప్రేలిన చోట. ఇది ఇక్కడ సంస్కారాన్ని బట్టి వస్తుంది, అంతేకాని ఓ ఫ్యాషన్ కోసమో ఇంకో దాని కోసమో చెప్పడంలో రాదు. అందుకని మహాజ్వరంబులన్ ప్రేలిన చోట, ఆర్తిపడి తూలిన చోట. ఎక్కడో చోట ఏదో కృష్ణాష్టకం పుస్తకాలు ఇస్తున్నారంటే తొందరపడిపోయి తోసుకుని వెళ్ళిపోయాడు ఒక ఆయన. వెళ్ళిపోయి ఢామని కింద పడ్డాడు. పడిపోయి కృష్ణాని అనుగ్రహమయ్యా ప్రసాదం ఇస్తున్న చోట పడిపోయాను అన్నాడు అనుకోండి. ఆర్తిపడి తూలిన చోట. విష్ణు భవదూరిని నామము చెప్పి తిరేని పైనియ కాలుని యాతనా వితతి పొందరు దుఃఖభావముల్. ఇలాంటప్పుడు కూడా చెప్పచ్చయా. పడిపోతున్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతున్నారు అనుకోండి, నన్ను మాట్లాడించకండి, మీ కర్తవ్యం మీరు చేసుకోండి అని శివ 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 శివో మహేశ్వర శంభో పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్దీ నీలలోహిత శంకర శూలపాణిశ్చట్వాంగి విష్ణువల్లభ అనుకుంటూ కూర్చున్నాడు అనుకోండి. బాధ ఏమిటండి? మా కృష్ణప్రసాద్ గారని ఉండేవారు మహానుభావుడు, ఇప్పటికే ఉన్నారు గాంధీనగరంలో. వారి భార్య గారికి హార్ట్ అటాక్ వచ్చింది. వస్తే తీసుకెళ్లి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో పెట్టారు. పెడితే ఆవిడ ఏం చేశారో తెలుసా అండి? నేను తెల్లబోయే ఆవిడ సంస్కార బలానికి సిలైన్లు పెట్టేసి ఒంటి నిండా ఆవిడ పడుకుంటే పెథెడ్రిన్ ఇంజక్షన్ ఇచ్చి మత్తులోకి ఆవిడ వెళ్ళిపోయే వరకు ఆవిడ మానసికంగా అరుణాచలం గిరి ప్రదక్షిణం చేసేవారు. తెలివున్నంత సేపు కిటికీలో కొడుకులు కనబడ్డా, కృష్ణప్రసాద్ గారు కనబడ్డా, ఇంకోడు కనబడ్డా ఆవిడ పట్టించుకునేవారు కాదు. ఆవిడ అరుణాచలం కొండ చుట్టూ గిరి ప్రదక్షిణం చేస్తూ ఉండేవారు. ఆ ప్రదక్షిణం మనసు చేస్తూ ఉండగా నిద్రలోకి జారిపోయేవారు. ఆ స్వప్నంలో కూడా అరుణాచలంలోనే తిరుగుతుండేవారు. ఏమో ఆగిపోతుందేమో, ఎందుకు వీళ్ళ మీద భ్రాంతి, అరుణాచలం చుట్టూ తిరుగుదామని. ఆఖరికి డిశ్చార్జ్ చేసి ఆవిడని తీసుకొచ్చి రూమ్లో పడుకోబెట్టారు. ఆవిడ రూమ్లో పడుకోగానే పిల్లల్ని పిలిచి ఏం చెప్పారో తెలుసా అండి? మీరు పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడడం, అమ్మా ఉంటావో ఊడిపోతావో, ఈ వెర్రి ఈ పిచ్చి పిచ్చి మాటలు మానేయండి. మీరు నాకు చెయ్యగలిగిన మహోపకారం ఏమిటంటే, నాకు నీరసం వచ్చేసి నేను నిద్రపోయే వరకు నా పక్కన పిల్లలు వంతులేసుకుని నిజంగా నా బిడ్డలు అనిపించుకోవాలంటే అరుణాచల మహాత్మ్యము అలా చదువుతూ ఉండండి. నేను అలా వింటూ ఉంటాను. ఒకవేళ నేను నిద్ర అయిపోయాను అనుకోండి, మీరు ఊరుకోండి. మళ్ళీ నాకు తెలివి వచ్చింది అనుకోండి, నన్ను అడగక్కర్లేదు, ట్యాబ్లెట్ ఆ నోట్లో బారేయండి, కాసి నీళ్లు పోసేయండి. అన్నమా ఏదో అన్నం పెట్టమన్నారో, ఇడ్లీ పెట్టమన్నారో, పెరుగెట్టమన్నారో, డాక్టర్ గారు ఏం చేయాలి పెట్టండి, గీత కర్తవ్యం మీరు చేసేయండి. కానీ కంటిన్యూస్గా ఒకటి అయిపోతూ ఉండాలి. ఏమిటి? ఒకళ్ళు మాత్రం అరుణాచల మహాత్మ్యం అలా చదివేస్తూ ఉండండి, నేను ఇవి వేసేసుకుంటూ ఉంటాను, అలా వింటూ ఉంటాను. ఆవిడ ఇప్పుడు ఇంటికి వచ్చేసారండి. వచ్చేసి సంతోషంగా మహాతల్లి ఎన్ని పుణ్యకార్యాలు ఆచరించారో, అది కదా జీవితం అంటే. అలాంటి వాళ్ళని చూసి రాశారు పోతన గారు. అందుకని ఆయన అంటారు, ఇలా భగవన్నామమును చెప్పుకుంటున్నవాడు ఎవడున్నాడో వాడు అశ్వమేధ యాగం చేశాడా లేకపోతే వాజపేయి యాగం చేశాడా అని చూడరాయా, వాడైనా స్వర్గానికి వెళ్ళి కింద పడిపోతాడు.
నామమును పట్టుకున్నవాడు ఏమైపోతున్నాడో తెలుసా? ఆ కాలుని యతనా వితతి పొందరు. యమధర్మరాజు వాళ్ళ జోలికి రాలేడు. కొందరు దుఃఖభావముల్ ఈశ్వరుణ్ణి నమ్ముకుని ఎప్పుడూ నామం చెప్పుకున్నారు కాబట్టి వాళ్ళకి దుఃఖమన్నది రాదు. వాళ్ళని సంతతము ఈశ్వరుడే కాపాడుకుంటున్నాడు అని అభయం ఇచ్చి పోతన గారు ఒక అద్భుతమైనటువంటి మాట మనకి చెప్తారు. ఇప్పుడు పిలిచినది భగవంతుణ్ణి కాదు కదండి అజామీలుడు అని మనకు అనుమానం వస్తుంది. ఆయన అన్నారు, బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా. ఈశ్వరుణ్ణి పిలవాలని నియమం లేదు. పిల్లడికి పేరు పెట్టుకున్నాడు భగవంతుడి పేరు, అందుకని బిడ్డని పిలిచాడు ఆ పేరు పెట్టి. అందుకని బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా విశ్రామ కేళినైనా. ఏమీ లేదు, ఖాళీగా ఉన్నాడు, సరదాగా ఆడుకుంటున్నాడు. ఆడుకుంటూ ఆవిడ పేరు ఏదో పెట్టారు తల్లిదండ్రులు, కానీ లక్ష్మి లక్ష్మి అన్నాడు. అంటే ఆవిడది ఏమిటా లక్ష్మి లక్ష్మి అంటారేమిటి, నా పేరు తెలియదేంటి ఈశ్వరని, లక్ష్మి అంటారేమిటండి. ఊరుకోవా, మీ నాన్నగారు కన్యాదానం చేసినప్పుడు నిన్ను లక్ష్మిగా కన్యాదానం చేశారు, నన్ను నారాయణుడిగా కన్యాదానం చేశారు, అందుకని లక్ష్మి లక్ష్మి అన్నాను కాసేపు అన్నాడు. విశ్రామ కేళినైన తన భార్యతో ఆడుకుంటూ సరదాగా లక్ష్మి అన్నాడు. ఇప్పుడు ఇది కూడా పుణ్యం అయిపోయి కూర్చుంటుంది. విశ్రామ కేళినైన, పోనీ ఇది కూడా కాదు, మిగుల గేలినైన. ఎవరినో చూశాడు, వాళ్ళని ఆట పట్టించాలనుకున్నాడు. ఆట పట్టించాలనుకుని ఓ రంగనాథస్వామి ఇలా రా అన్నాడు. ఎవరో ఇలా పడుకున్నాడు. పడుకుంటే ఏమన్నా రంగనాథస్వామి గారు ఇలా రండి అన్నాడు. అంటే ఆయన ఏమనుకుంటాడు అంటే, నేను ఇలా పడుకున్నానని నన్ను రంగనాథస్వామిని పిలుస్తున్నాడు అనమాట అనుకుని, ఏంటంటే బాబా ఏదో ఇప్పుడే కునుకొచ్చి కొంచెం ఇలా పడుకున్నాను, రంగనాథస్వామిని పిలిచారు ఏంటని అంటాడు. పోన్లేవయ్యా, నిన్నేం తక్కువ అనలేదుగా, నిన్ను చూస్తే రంగనాథుడు గుర్తొచ్చాడు పిలిచాను. అందులో వెటకారం లేదా? ఉంది. కానీ ఆ హాస్యం ఎందులోకి వెళ్ళిపోయింది? గేలి ఈశ్వరనామంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు రంగనాథ అని పిలిచిన పుణ్యం వెళ్ళి పడిపోయింది. మిగుల గేలినైన పద్య గజ్జ వాక్య పఠనంబునను అయిన. ఆఖరికి ఏదో పద్యం చదువుకుంటున్నాడు, దిక్కుమాలిన పద్యాలు చదివారు అనుకోండి. ఇదే నిన్నటి రోజున అక్షయశాస్త్రి గారి ఇంట్లో స్వామీజీ అన్నారు, నీకు వారపత్రికలు చదువుకుంటే ఇంటెలెక్చువల్ ఫిటీగ్ ఎక్కడి నుంచి వస్తుందిరా, ఈశ్వర సంబంధమైన పుస్తకాలు చదువుకో అన్నారు. ఈశ్వర సంబంధమైన పుస్తకం చదువుకుంటే ఒక పద్యం చదువుకున్నావు. నేను మొన్న సూర్యకళానందనంలో కూడా చెప్పా. ఇప్పుడంటే దురదృష్టవశాత్తు సభలో లేరు, అమెరికా వెళ్ళిపోయారు. పిఎన్ మూర్తి గారని మాతో ఉంటుంటారు, ఒక మహానుభావుడు. ఆయనకి పద్యాలు చదవడం అంటే ఎంత ఇష్టం. అలా వైకుంఠపురంబులో నగరిలో అమూల సౌదంబు దాపలా అని చదివేస్తుంటారు. శారద నీరదేంద్రు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార అని అంతంత పెద్ద పెద్ద సమాసాలతో చదవడం అంటే మంచి ఇష్టం ఆయనకి. అది ఎందుకు చదువుతారు అంటే, ఏదో అమ్మవారిని ప్రార్థన చేద్దాం, భగవంతుడిని ప్రార్థన చేద్దాం అని కదా, అదో సరదా ఆయనకి పద్యం చదవడం, అందుకు చదువుతుంటారు. అలా సరదాకి జరిగిన పద్యం, ఒక్కొక్కరికి గజ్జె చదవడం చాలా ఇష్టం. పెద్ద పెద్ద వాక్యాలు ఉంటాయి. అంత పెద్ద వాక్యాన్ని ఊపిరి తీసి మళ్ళీ ఊపిరి వదిలిపెట్టే లోపల ఒక వాక్యాన్ని పూర్తి చేయమన్నారు అనుకోండి. మాకు చిన్నప్పుడు ఏదో మా అక్క మాతో పరిహాసం ఆడుతుండేది. మా అమ్మ లడ్లు చేసి ఇవరే వాళ్ళకి పెట్టరా అనేది మా అక్కని పిలిచి పెట్టమంటే, మా అక్క అనేది ఇవరే నేను ఒకటి రాసిస్తాను, అది 3 మాటలు చూసి మళ్ళీ చూడకుండా చెప్పేయగలిగితే మీకు 2 లడ్లు ఇస్తానండి. సరే ఏమిటి ఇవ్వవే అంటే, ఒక కాగితం మీద రాసి లావలీలుంగలవంగలంగమ తలతాలక్షంబులు ఇచ్చించుచొన్ అని రాసిచ్చేది. అంటే 2 లడ్లు సంపాదించాలని ఇలా ఒక్కసారి లావలీలుంగలవంగలంగ తలతాలక్షంబులు ఇచ్చించుచొన్ అని అలా 3 మాటలు చూసి అట్లానే చెప్పేయగలం. అంటే ఏది చెప్పు అని, లావలీలుంగలవంగలంగ తలతాలక్షంబులు ఇచ్చించుచొన్, ఇవో 2 లడ్లు అనేది. ఎందుకు చేయాలి అది అంటే, దానికి ఏమి భగవన్నామం చెప్పుకుందామనో దేనికో కాదు, పద్య గజ్జ సరదాగా ఆ వాక్యాన్ని ధారణ చేసేసి చెప్పేద్దామని. చెప్పేస్తే అదో పెద్ద సంతోషం, నేనది చెప్పగలిగాను అని 2 లడ్ల కోసం. కానీ దాని పుణ్యం దానికి ఈశ్వరుడు వేసేస్తాడు. అందులో భగవన్నామం ఉందనుకోండి, వెంటనే అబ్బా ఎంత గొప్పగా చెప్పాడు రాని. మాకు చిన్నతనంలో మా అక్క పిలిచి, నేను మర్చిపోలేని మహాతల్లి, మనుచరిత్రలో మధ్యలో కామాలేని పద్యం ఒకటి ఇచ్చి, అటజని కంచ భూమి సురుడంబర చుంబి శిరస్తరజ్జరీ పటల ముహుర్ముహుర్లుట భంగ తురంగ మృదంగ నిస్వటన స్ఫటనానురూప పరిపుల్ల కలాప కలాపి జాలమున్ గటక చరత్కరేణుకర కంపిత సాలము శీత శైలమున్. ఈ పద్యం అప్పచెప్పరా ఒకసారి 2 మాటలు జరిగి చెప్పేస్తావా అని. చెప్పగలను అన్నాం అనుకోండి, నువ్వు చెప్పు, నీ వాళ్ళ సినిమాకి పంపిస్తాను, అందాల రాముడు సినిమాకి. నిజం యథార్థంగా జరిగిన సంఘటన. అంటే నాకు అసలు ఆ పద్యం కూడా తెలియదు, ఉట్టినే సరదాకి సినిమాకి వెళ్ళిపోవచ్చని 2 మాటలు అటజని కాంచె
అటజని కంచ భూమి సురుడంబర చొంబిసిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుట దభంగ తురంగ మృదంగ నిస్ఫటన స్ఫటనానురూప పరిపుల్ల కలాప కలాపి జాలమన్ అని ఏదో చదివేయడం. అకట నిర్దయ బుద్ధి ఎనికడి దూర రంభ ఆహా వివేకు వెవుదువని హరిణి చేదు నివ్వెద మంచు చిరిక నవ్య ఘృతాచి మాయలాడితివని తిట్టె మంచు ఘోష న్యాయనిష్ఠరములు ప్రార్థించ ఊర్వశి జంకించ రమ్మంచు చంద్రరేఖ. ఇలా ఏవో పేర్లున్నవిచ్చి ఇది 3 మాటలు చదివి చెప్పేయగలవా? అది ఆఖరికి దేనికి పనికొచ్చిందంటే 5:30కి ఆఫీస్ నుంచి వచ్చి స్నానం చేసేసి గబగబా అనుష్ఠానం చేసేసుకుని వచ్చేసే ముందు ఒకసారి భాగవతం ఇలా చూసేసి వచ్చి చెప్పగలిగిన సమర్థతకి దారి తీసిందా లేదా? తీసింది. ఈశ్వరానుగ్రహం అయిపోయిందా లేదా? అయిపోయింది. ఈశ్వరుడు భాగవతం చెప్పించి నన్ను ధన్యుణ్ణి చేసేస్తున్నాడా లేదా? చెప్పగలిగానో చెప్పలేకపోయానో వేరు మాట. ఆర్తితో కూర్చోబెట్టేశాడా లేదా నా స్వామి నన్ను? అందుచేత అంటే నన్ను పొగుడుకోవడానికి చెప్పానని మీరు అనుకోకండి దయచేసి. నేను ఒక ఉదాహరణ చెప్పడానికి చెప్పానంతే. పద్య గద్య పాఠ ఇటువంటివి, పద్య గద్య గీత వృత్తంబులను అయినా ఇలాంటివి ఏదో భగవత్ సంబంధమైనవి చదువుకోవడానికైనా సరే చదివితే నామం పలికితే ఏమవుతుందో తెలుసా? కమలనయును తలుప కలుషహరము. ఆ భగవంతుణ్ణి తలుచుకుంటే కలుషము పోతోందయ్యా, అందుకని వీడికి కలుషము లేదు, ఇంకా మీకు అనుమానాలుంటే యమధర్మరాజు గారిని అడగండి అన్నాడు. సరే వీళ్ళు ఏమిటో ఇంత సిద్ధాంతం చెప్పారు, మనకి ఇంకా పోలేదు, కానీ ఆయన అడుగుదాం, ఒరే తాళ్ళు కట్టేయండిరా అని మూట కట్టేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన బతికేశాడు. వీళ్ళు తీసుకెళ్ళిపోలేదు. పోని విష్ణు భటులు తీసుకెళ్లారా? తీసుకెళ్లలేదు. అది గమ్మత్తు. వాళ్ళేం చేశారో తెలుసా అండి? విష్ణులోకాన్ని తాను చేరుకోవాలి, వాళ్ళు తీసుకెళ్లేటట్టుగా ప్రవర్తించాలి. కొద్ది సమయం ఇచ్చారు. ఇప్పుడు వెంటనే లేచాడు. లేచి హరే రే ఎంత మహాపాపినిరా నేను, ఇంత మహాపాపినైనటువంటి నాకు వీళ్ళు ప్రాణములు పోకుండా అనుగ్రహించారా, కాబట్టి నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అనుకున్నాడు. నేను భ్రష్టుడనైపోయాను, కానీ ఈ నామం పట్టుకుని స్వామి పాదాలు పట్టుకుని తరించిపోయినటువంటి మహాపురుషులున్నారే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాలు పట్టేసుకుంటానన్నాడు. అని గబగబా వెళ్ళిపోయి మహాభక్తులై నిరంతరము ఈశ్వరనామము చెప్పుకునేటటువంటి వారు ఎవరున్నారో వాళ్ళ కాళ్ళు పట్టుకుని నేను ఇంతటి మహాపాపిని, నన్ను అనుగ్రహించండి అన్నాడు. అంటే పోతన గారు అన్నారు, అటువంటి మహాభక్తులైనటువంటి వాళ్ళు ఎవరిని నువ్వు అనుకుంటున్నావు అన్నారు. అని సంతతము హరినామస్మరణ చేస్తూ ఎప్పుడూ భగవన్నామము పలికేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళున్నారే, అటువంటి వాళ్లతోటి స్నేహము, హరిభక్తులతో స్నేహము, ఆ ఈశ్వరుడి నామము చెప్పగలిగిన వాళ్లతో ఉన్నటువంటి స్నేహము సామాన్యమైనది కాదు. ధర తరగని ధనపు మూటలు, అటువంటి వారితోడి స్నేహమే ఈ భూమి నందు నశించనటువంటి పుణ్యపు ధనపు మూట. ఇది రక్షిస్తుంది నీ వాళ్ళని, రేపొద్దున నువ్వు సంపాదించింది రక్షించదు. అందుకని ధరనెన్నడు తరగని ధనపు మూటలు, వరముక్తి కాంతాపు తోటలు. వాళ్ళతో మాట్లాడిన మాట్లాడలే. వాళ్ళు ఏం మాట్లాడతారండి? సినిమా గురించి మాట్లాడవు. వాడు నోరు విప్పితే భగవంతుడి గురించి మాట్లాడతాడు. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి ఏం మాట్లాడేవారు? అదే మాట్లాడేవారు. మల్లారి శరభేశ్వర శర్మ గారు ఏం మాట్లాడేవారు? మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారు ఈశ్వరుడు గురించే మాట్లాడతారు. కాబట్టి ఏమైపోతుంది? అటువంటి వాళ్లతోటి మాటలు వర ముక్తికాంతా పూతోటలు, ముక్తికాంత యొక్క పూతోట అది. అరిషడ్వర్గంబులు చొరని అరుదగు కోటల్, అటువంటి వారితోటి నీకు స్నేహం ఉంటే కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు లోపలికి వెళ్ళవు. ఎందుకని? అజామీలుడిల్లా లౌల్యమునకు ప్రవేశించే సమయం వచ్చినా నువ్వు నిగ్రహించుకోలేవేమో, కానీ నీకు భగవద్భక్తులతో స్నేహం ఉంటే వారి నడువడిని చూసి అమ్మో బాగుండదని వారితో ఉండడంలో వారి మాట అగ్నిహోత్రమై నీకు వచ్చిన భావనని కాల్చి నిన్ను మామూలు వైపు నిలబెడుతుంది. ఇప్పుడు అజామీలుడు వారు చెప్పిన మాటలు విని ఎంతలో రావాలి వైరాగ్యం, ఎంతలో రావాలి జ్ఞానం అంటే ఇప్పుడు నాకు దానికి సిలబస్ టైం టేబుల్ చెప్పండి. ఆ పై మెట్టు మీద ఉన్నవాడు ఈ కిందకి జారిపోయాడు. ఈ కింద మెట్టు మీదకి జారిపోయిన వాడు యమదూత విష్ణుదూత సంవాదం విన్న తర్వాత భాగవతుల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి వాళ్ళ పాదం పట్టుకున్నాడు. ఎంత పాపిని ఈశ్వరుడు ఉద్ధరించినట్టు భగవద్భక్తుడు ఉద్ధరిస్తాడు. అందుకని వాళ్ళన్నారు, నువ్వు అదృష్టవంతుడివిరా, వాళ్ళ దర్శనం చేశావు, ఇప్పటికైనా నీకు తెలిసింది కదా ఎవరు రక్షకులో, వాడినే పట్టుకో గట్టిగా. అందుకని అంచకాలమునందు పలుకునో పలుతునో
ఇప్పుడే నీ నామంబు తలుతునయ్య గోవింద 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 నరసింహ 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 గోవింద అని ఇప్పుడే నీ నామం చెప్పుకుంటున్నామని నృసింహ శతకకర్త పొంగిపోతాడు. ఎందుకని అంటే కొంత టైం ఉంది కదండి, ఇప్పటి నుంచి ఎందుకంటే పురాణాలు, ఇప్పటి నుంచి ఎందుకంటే భగవన్నామము అంటే ఏమిటి గ్యారంటీ నువ్వు అప్పుడు చెప్పగలవని? అంత్యకాలంలో ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు నువ్వు ఆ భగవన్నామని చెప్పడానికి కావలసిన సంస్కారం నీకెక్కడి నుంచి వస్తుంది? అందుకని ఇప్పటి నుంచి చెప్పడం మొదలుపెట్టు. కాబట్టి ఆ ప్రాణోత్క్రమణం అయిపోయినప్పుడు ఆ నామం చెప్పగలవో చెప్పలేవో, అందుకని ఇప్పుడే చెప్పడం మొదలు పెడతామంటారు. అలా ఈయన ఎప్పుడైతే భక్తుల దగ్గరికి వెళ్ళి 2 మాటలు విన్నాడో వాడు రక్షకుడు అన్న పూనిక తెలిసిపోయింది. ఇది నన్ను రక్షించవు అని తెలిసిపోయింది. తాను చేసిన పాపమునకు వగచాడు, ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. ప్రాయశ్చిత్తం అంటే పశ్చాత్తాపమును పొందాడు. ఉత్తర క్షణం సంతానాన్ని ఆ కాంతని విడిచిపెట్టాడు. గంగా తీరానికి వెళ్ళిపోయి హరిద్వారంలో కూర్చున్నాడు. ఇప్పటి వరకు తాను అనుభవించిన భోగములకు సంబంధించిన ఇంద్రియములను మూట కట్టి మనసులో పెట్టి, మనస్సుని ఆత్మలో పెట్టి, ఆత్మని హరిచరణముల దగ్గర పెట్టించాడు. ఇప్పుడు మళ్ళీ ఆ నలుగురు కనపడ్డారు. కనబడి ఇలా నువ్వు అన్నాక తీసుకెడదామనే సమయం ఇచ్చాం, ఇప్పుడు నువ్వు వచ్చి ఇచ్చని వైకుంఠానికి తీసుకెళ్ళిపోయాడు. శ్రీమన్నారాయణుడిలో ఐక్యం అయిపోయాడు. ఇప్పుడు చెప్పండి, భగవన్ జ్ఞానమును పొందడానికి ముందుది సిలబస్సా వెనకది సిలబస్సా? మీరు నిర్ధారించలేరు. ఈశ్వరానుగ్రహం కలగడం ఇప్పుడు చెప్పేస్తున్నాడు అజామిలోపాఖ్యానంలో వ్యాసుడు జగద్గురువై. నిన్ను రక్షించగలిగినది యథార్థమునకేది? భాగవతులతోడి అనుబంధమే. నీకు జీవితంలో ఉండవలసింది ఏదైనా ఉంటే నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారభూత దయయు తాపసమందార నాకు దయచేయగదే. ఆ భగవద్భక్తులతోడి స్నేహము కావాలి. ఇప్పుడు దూతలు ఏం చేశారు? యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు అన్నారు, మాకు అనుమానం, ఇన్నాళ్ల నుంచి నువ్వు వెళ్ళి పట్రా అనేవాడివి, మేము పట్టుకొచ్చేవాళ్ళం. వాళ్ళు ఇంకో నలుగురు వచ్చారు, మీరు వదిలిపెట్టండి అన్నారు. అసలు మనమా తీసేది, వాళ్ళ తీసుకెళ్ళేది? అంటే మనకన్నా పైన ఎవరైనా ఉన్నారా? వాళ్ళ మాట మనం వింటామా, మన మాట వాళ్ళు వింటారా? వాళ్ళేమంటున్నారంటే తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో నామని చెప్పాడు, పాపాలు పోయాయి అంటున్నారు. అలా పోతాయా? మేము పాపాల లిస్టు చూసుకుని మేము వెళ్ళాం, వాళ్ళేమో చివర నారాయణ అన్నాడు, పాపం పోయిందంటున్నారు. ఏది నిజం? నువ్వు ఇది చెప్పకపోతే రేపు పొద్దున్న మేము చేసేటటువంటి పనిలో ఇబ్బందులు వస్తాయి. అందుకని నువ్వు అసలు మాకు ముందు అర్జెంటుగా ఈ డ్యూటీ ఆఫ్ చేసి మాకు ఒక సెమినార్ కండక్ట్ చేసి మాకున్న అనుమానాలు నివృత్తి చేయి, అప్పుడు పెడతాం మళ్ళీ డ్యూటీకి అన్నారు. సరే, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని, లీవ్లో ఉన్న వాళ్ళని కూడా పిలిపించేయమన్నాడు. అంటే నిజంగా అలా అని కాదు నా ఉద్దేశం, భటులందరినీ కూర్చోబెట్టాడు. యమధర్మరాజు గారు కూర్చుని ఆ రోజున ఒక మాట అన్నాడు, పుత్రులారా అన్నాడు. అని ఒక సంబోధన చేశాడు. మీరు నన్ను ఒక ప్రశ్న వేశారు కదా, నారాయణ అంటే పాపం పోతుందండి, అలా ఎలా పోతుందండి, నామని చెప్తే పోతుందా అన్నారు కదా, ఇప్పుడు నేను మీకు చెప్తాను వినండి అన్నాడు. లేకపోతే వ్యాసుడు ఎందుకు అవుతాడండి? ఈ అనుమానం మీకు ఉండిపోదేంటి? నేను ఇలా వేదిక దిగ్గానే వచ్చేరు, అదేంటంటే అలా పోతుందా అలా పోతుందా అలా పోతుందా అనరు. అందుకని వ్యాసుడే ఆ భారం తల మీద వేసుకున్నాడు అని ఆయన అన్నాడు. యమధర్మరాజు గారితో చెప్పిస్తున్నాడు. ఇంకా అడ్డు ఆపు ఏమిటంటే ఇంకా ఆయనే చెప్తే, మీరు జీవితమునందు పాపకర్మలు చేసి ఉన్నారు కాదని అనలేం కదండి. కాబట్టి ఏం చెయ్యాలి? ఇప్పుడు ఈ పాపకర్మలు పూర్తిగా నశించిపోతాయా? పూర్తిగా నశించిపోవడం మాట దేవుడెరుగు, కానీ చేసిన పాపము బాగా తక్కువ స్థాయికి వెళ్ళిపోవాలంటే ఒక కర్మ ఉన్నది. ఏమిటా కర్మ? ప్రాయశ్చిత్త కర్మ అంటారు. మీరు గంగానదిలో స్నానం చేయడానికి వెడితే గంగలో స్నానం చేస్తే పాపం పోతుంది, ఈజ్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఆ డుండి గణపతి ముందు కూర్చోబెట్టి ప్రాయశ్చిత్తం చేయిస్తారు. ప్రాయశ్చిత్త మంత్రాలు మీరు వినాలి, వింటే ఆశ్చర్యంగా ఉంటాయి. అసలు ఒరే ఇవన్నీ పాపాలా? ఓరి బాబోయ్, అయితే అసలు నీ చేసిన పుణ్యం ఏమైనా ఉందా అని అనుమానం వస్తుంది. అన్ని పాపాలు ఉంటాయి అందులో. ఇవన్నీ లిస్టు చెప్పి ఇవన్నీ పోవడానికి వీడు గంగా స్నానం చేస్తున్నాడని చెప్తారు. చెప్పప్పుడు తీసుకెళ్లి సంకల్పం చెప్పించి స్నానం చేస్తారు, లేకపోతే కాకి స్నానం అంటారు దాన్ని. అందుకని గంగా సరే ఎలా చేసినా గంగే స్నానం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ప్రాయశ్చిత్తము చేత మీరు చేసినటువంటి పాపములు చాలా మటుకు వాటి యొక్క వ్యగ్రతని తగ్గించే అవకాశము ఉన్నది. కానీ మీరు ఒకటి జాగ్రత్తగా ఆలోచించండి. ఇది ఎలా ఉంటుందంటే, వాడు కాశీలో ప్రాయశ్చిత్తం చేసేసుకుని కాకినాడ వచ్చేసాడు. మళ్ళీ మొదలు. ఎందుకు మొదలు? ఇక్కడ జరగలేదు. ఒక కల్లు కుండని తీసుకెళ్ళి ఓ చుట్టకుదురు మీద పెట్టి
దాన్ని గంగానదిని తీసుకొచ్చి ఆ గంగతో బాగా సంప్రోక్షణ చేసి అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని ఇది శుద్ధి పొందుగాక అని గంగా జలాలు తల్లేసి దాన్ని నిండాను ఆ శుభ్రంగా చేతులతో గంగ తీసి ఆ కుండ చుట్టూ రాసేసి పైనుంచి అభిషేకం చేసినట్టు పోసేసి ఎక్కడైనా పొడుందేమో చూడు ఎక్కడైనా పొడుందేమో చూడు అన్నారు మీరు. ఎక్కడా పొడి లేదండి అంది భార్య. అయితే మాత్రం అది కల్లుకుండా అవడం మానేసిందండి. అది కల్లుకుండే, మీరు ఎంత గంగతో దాన్ని నింపినా దాని మీద ఎంత గంగ పోసినా అది కల్లుకుండా. మీరు ఎంత ప్రాయశ్చిత్తం చేసినా లోపల మనస్సు సంస్కరింపబడనంత వరకు భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునః పునః నిర్మలం నమనో యావత్ తావత్ సర్వం నిరర్థకం. ఎన్ని తీర్థాలకెళ్ళి స్నానం చేసినా ఇది శుభ్రపడనంత వరకు అది నిరర్థకమైపోతోంది. కాబట్టి మరి ఎలా? కల్లు కుండలో కల్లు తీసేసి చింతపండు పెట్టి తోమేస్తే గంగ పెట్టి ప్రోక్షణ చెయ్యక్కర్లేదు. ఇలా లోపలున్న కల్లు తీసేయడానికి ఏమిటి మార్గం? లోపల నుంచి వాయువు నామమై ఇప్పుడు పైకి రావడం మొదలు పెట్టాలి. ఆ నామము అగ్నిబీజ అమృత బీజ అనుసంధానమై ఆ ఈశ్వర నామము మనస్సులోంచి వస్తోంది కాబట్టి ఇప్పుడు కుండ లోపల బాగు చెయ్యగలదు. మళ్ళీ కళ్ళు వెళ్లకుండా చేయగలదు ఆ నామం. ఒకసారి తెలిసి కాని తెలియక కాని నామం పట్టుకున్నారనుకోండి, పట్టుకుని అస్తమానం గోవింద గోవింద అంటే మొదలెట్టారనుకోండి, ఏం చేసినా గోవింద అంటున్నారనుకోండి మీరు, అలా అంటూ పాపకర్మ చేయడానికి సిగ్గు మొదలవుతుంది. ఎవరు చూడకుండా చేయడం మొదలెడతాడు. ఎవరు చూడకుండా పాపం చేయడం ఓ మెట్టు పైకి ఎక్కడం శీలంలో, తెలుసా అండి? ఎందుకనంటే 10 మందిలో చేయడానికి కొంచెం భయపడుతున్నాడు ఇప్పుడు. ఆ తర్వాత ఏం చేస్తాడో తెలుసా అండి? ఎవరు చూడకపోయడం ఏంటి? రాత్రి పగలు అసుర సంధ్య వేళ సూర్యుడు చంద్రుడు ధర్మము అగ్ని ఇన్ని రూపాలతో ఈశ్వరుడు అంతఃసాక్షి అయి చూస్తున్నాడు. కాబట్టి ఈశ్వర నేను పాపము చేస్తున్నాను అని క్షమార్పణ చెప్తాడు. మరునాడు పూజామందిరం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నిన్నను పాపము చేసి ఉంటే ఆయనకి చెప్పి పుచ్చేయడం మీరు అలవాటు చేసుకోండి. నేను ఒక మాట యథార్థంగా చెప్తున్నాను. మీరు నిన్నటి రోజున పాపం చేశారనుకోండి, ది మూమెంట్ యు స్టార్ట్ వర్షిపింగ్ ది గాడ్ ఫస్ట్ కన్ఫెస్ యువర్ సెల్ఫ్. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా స్వామి నిన్నటి రోజున నేను రైతు బజార్కి వెళ్ళినప్పుడు 5 కూరలు కొని పిల్లవాడికి లెక్కలు రావు కాబట్టి కేజీ బెండకాయలకి 14 రూపాయలు ఇవ్వడంలో లెక్క తప్పించేసి 4 కూరలకి మాత్రమే కూడికి చెప్పి వంకాయలు అరకిలో 4 రూపాయలండి, బీరకాయలు కేజీ 8 రూపాయలండి, 8 4 12 ఇలా 4 చెప్పేసి వాడు బేరాల్లో ఉన్నాడని బెండకాయలకి డబ్బులు ఇవ్వకుండా వచ్చి వాడు కష్టపడి పెంచి పెద్ద చేసిన బెండకాయ బజారుకి తెస్తే ఆ కేజీ బెండకాయలు రోజు సంధ్యావందనం చేసి పరులకు ప్రవచనం చేసేటటువంటి నేను కేజీ బెండకాయలకి డబ్బు ఇవ్వకుండా తెచ్చుకుని వండుకు తిన్నాను. నా పాపము క్షమించుగాక. మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటిది చెయ్యకుండా ఉత్తర క్షణం ఆ డబ్బు ఇచ్చేసేటట్టుగా నా మనస్సుని సంస్కరించు అని మీరు ఈశ్వరుడికి చెప్పి సంధ్యావందనం చేశారనుకోండి, మీరు మళ్ళీ 2వ రోజు రైతు బజార్లో డబ్బులు ఇవ్వకుండా రండి, అరకిలో బెండకాయలే కొనుక్కుంటారు. ఓన్లేదో ఇష్టం అయితే. అంటే నేను ఇది ఒక ఉదాహరణగా చెప్పాను అంతేనండి, ఇంతకన్నా పెద్ద చెప్తే బాగుండదని. ఇలా చేస్తే మీరు రోజు వెళ్ళి మళ్ళీ స్వామి నిన్న నేను పచ్చిమిరపకాయలకి మానేశాను అని ఎలా చెప్తారు? అసహ్యంగా ఉంటుంది. రోజు వెళ్ళి పచ్చిమిరపకాయలకి మానేశాను, అల్లానికి మానేశాను, అక్కడ కొట్టుకొచ్చాను ఇక్కడ కొట్టుకొచ్చాను, ఎందుకురై రావణ పూజన్నా మానేద్దాం, అదన్నా మానేద్దాం. ఇప్పుడు పూజ మీరు మానలేరు, ఎందుకని భయం ఒకటి పట్టుకుంది నామాన్ని పట్టుకోవడం. కాబట్టి ఏం చేస్తారు? పాపం మానేస్తారు. మిమ్మల్ని శుద్ధి చేస్తోందా లేదా? కళ్ళు తీసేస్తోంది కుండలోంచి. కాబట్టి రే కర్మయా నామమా అన్నది తక్కెట్లో పెడితే నామమే దహించగలదు పాపాన్ని. అందుకునే వాళ్ళు ఆ తీర్పు చెప్పారా. ఇప్పుడు నేను మీకో తీర్పు చెప్తున్నాను. మీరు తెచ్చేటప్పుడు టాప్ ప్రయారిటీలో తీసుకురావడాన్ని ఒక ప్రయారిటీ లిస్ట్ ఒకటి పెట్టుకోండి. మీకు భయం లేకుండా వెళ్ళిపోయి తీసుకొచ్చేయచ్చు. కొంతమందిని ఎవరెవరిని తెస్తారో తెలుసా? అలాంటి వాళ్ళని యకసక్కమునకైన ఇందిరారమణుని నామంబు పలకని దుర్భాషితులను వేళాకోళానికి కూడా వాడు నారాయణ అండం. వీడు వెళ్ళకపోతే పీడాబోయేరు, ఇంకోడు తెచ్చి ప్రసాదం ఇస్తే నేను పుచ్చుకోనంటాడు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చేయండి. యకసక్కమునకైన ఇందిరారమణుని నామంబు తెప్పని దుర్భాషితులను కలలోనైన శ్రీకాంతుని పాదములు దర్శింపజాలని కర్మ లంపటులను. ఎంత గొప్ప మాట చూడండి. కొంతమంది చెంబిటి పెట్టి పూజ చేయాలా, చెంబిటి పెట్టి పూజ చేయాలా, ఉద్ధరిని ఇలా పట్టుకోవాలా ఇలా పట్టుకోవాలా,
నీళ్లు ఇలా పోసుకున్న తర్వాత కంఠంలోంచి దిగిపోయాక మళ్ళీ ఉద్ధరణితో పొయ్యాలా, దిగక ముందు పొయ్యాలా? దీపంలో ఒత్తులు ఇటుండాలా, దీపంలో ఒత్తులు ఇటుండాలా? రెండెయ్యాలా, మూడెయ్యాలా? నువ్వుల నూనె వెయ్యాలా, వేరుశనగ నూనె వెయ్యాలా? దిక్కుమాలిన జీవితం అంతా అనుమానాలకి పోయాయి. సంశయాత్మ వినశ్యతి. వీడు కర్మలంపటుడు. వీడికి ఏమిటి తెలుసు అంటే, వీడికి ఎప్పుడు దీపంలో రెండొత్తులైనా మూడొత్తులైనా నా చీర మడిగానే ఉందా, అల్ల పిల్లాడొచ్చి ముట్టేసుకుని నా మడి పిల్లెత్తుకుపోయిందా? నిజంగా ఇది ఉన్నవాడి జీవితం దుర్భరం తెలుసా అండి. ఎందుకని నేను ఈ మాట చెప్తున్నానంటే, వెర్రి ఎక్కువైపోయింది అనుకోండి కర్మ విషయంలో. వాడు కర్మ చేస్తాడు కానీ ఆఖరికి అది ఎటు వెళ్ళిపోతుందో తెలుసా అండి. కొంతమంది కర్మ ఎంత దారుణం. అందుకే ఓ దావళి కట్టుకోవా, ఏ గొడవ లేదంటారు. ఓ పట్టుబట్ట కట్టుకో, నీకు ఏ బాధ లేదు. నీకు అంత అనుమానం ఉంటే వెళ్ళి ఎన్ని శాస్త్రాలు చెప్పేసిందండి శాస్త్రం. పవిత్రోవా సర్వావస్థాంగతోపి వాయిని నీళ్లు చల్లుకో, బట్ట మీద చల్లుకో, ఏం పర్వాలేదు, శౌచం వస్తుందంటే. వీడు సత్యనారాయణ వ్రతానికి కూర్చునే ముందే అంటాడంతే ఆ మనవడు వచ్చి, అమ్మమ్మ చీర నేను ముట్టుకున్నానేమో అంటాడు. ముట్టుకున్నాను అంటే వచ్చిన గొడవ. ముట్టుకున్నానేమో అంటాడంతే. ఇక్కడ ఆచమ్య కేశవాయ నమః భర్త పోస్తుంటాడు కానీ మడిపట్టవాడు కానీ ముట్టేసుకున్నాడేమో. ఇందాక వచ్చాడా బాల్కనీలోకి, నేను చూస్తుండగా రాలేదు కదా, ఇప్పుడు నాకు పాపం వచ్చేస్తున్నాయి, ఏమిటి చేసి చీర ఏం చేస్తున్నాడు, మిమ్మల్ని పంచి ఏం చేస్తున్నాండి. అలా అని నేను మాసుబట్ల పెట్లో కట్టుకోమని నేను చెప్పట్లేదు. మీ మనస్సు ఈశ్వరుడి దగ్గర పెట్టే ప్రయత్నమా? దిక్కుమాలి మనవడు ఏదో ఆడుకుంటూ అమ్మమ్మ నేను ముట్టుకున్నానేమో, వెంటనే మీరు మీ మనవడి ఎందుకు కృష్ణ పరమాత్మని చూశారనుకోండి, నువ్వు ముట్టుకున్నావురా, చాలా సంతోషం. ఎందుకో తెలుసా, నీవే తల్లివి తండ్రివి, నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సకుడున్, నీవే బంధువు దైవము, నీవే నా తోడు నీడ నిజముగ కృష్ణ. వ్రతం చేసుకుంటున్నానని ఒకసారి నీ చెయ్యి వేసిన బట్ట కట్టుకోమన్నావా, కృష్ణ నా మనవడి రూపంలో వచ్చావా అని మీరు కట్టుకున్నారనుకోండి, ఎంత సంతోషంతో చేస్తారు. బట్ట కూడా నా స్వామి చెయ్యేసి ఇచ్చాడండి ఇవాళ. నేను కట్టుకున్నది ఏమిటో తెలుసా, ఈశ్వర యొక్క సంస్పర్శ కలిగిన వస్త్రం అంటారు. యద్భావం తద్భవతి. కర్మని భక్తి వైపుకు తిప్పుకోవడానికి పనికిరావాలి. కర్మ మిమ్మల్ని స్టకప్ చేయడానికి పనికిరాకూడదు. అది ఒక ఆర్ట్, కళ. మీరు భావనని బట్టి కర్మ మారుతుంది. కాబట్టి జడమైన కర్మ ఏం చేస్తోంది, ఎంత గొప్ప తీర్పు చెప్తున్నాడో చూడండి ధర్మరాజు గారు. చెయ్యడా, ఎంత కర్మ చేస్తూ ఉంటాడో చెప్పలేను. నిద్రపోతున్నప్పుడు ఏం గుర్తొస్తూ ఉంటుంది అంటే, అదేంటి రేపు పంపు రాదేమో, పంపులో నీళ్లు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు వాడెవడో చెయ్యెడతాడేమో, అవి మಣ್ಣీళ్ళు అవుతాయో అవ్వో, ఆవు పాలు దూడ తాగింది కదా ఎంగిలి అయిపోయేమో. ఎన్ని దిక్కుమాలిన అనుమానాలు నీకు. ఈ అనుమానాలు నిన్ను నాశనం చేసేస్తాయి. అసలు ముందు భక్తి నేర్చుకో. ఇన్ని వదిలేసి అనుమానాలు ఎందుకు వస్తాయండి? ఒక్కొక్కడు పుస్తకాలు తీసుకుని రాసేస్తుంటారు. ఎందుకు వస్తాయని? ఏదో ఒక స్థితిలో ముందు నేర్చుకునే ప్రయత్నం మానేసి అన్ని అనుమానాలు ఏంటి? నిజంగా జిజ్ఞాసు అయితే ఒకటో రెండో అనుమానాలు వస్తే మంచిదే. అంతే తప్ప ఇంకా నిప్పురవ్వలు రేగినట్టు ముందు అసలు భక్తి మానేసి వెర్రి అనుమానాలు ప్రారంభమైపోకూడదు. ఇలా కర్మయందు లంపటులైపోతే కల్లో ఒక్కసారి కూడా ఇందిరారమణుని పాదములు వాడికి కనపడిన వాడు ఎవడన్నా ఉంటే వాడిని మీరు తెచ్చేచ్చురే అన్నాడు. మూడో వాడు ఎవరో తెలుసా? నవ్వుచునైన కృష్ణ కథా ప్రశంసకు చెవితార్పని దుష్ట శ్రవణుని. వాడు సరదాగా నవ్వుతూ, ఏమండే ఎలా ఉందండి భాగవతం అన్నారు అనుకోండి, పోన్లే ఇప్పుడు అది నేను బాగుండలేదనో సర్టిఫికెట్ ఇస్తే వ్యాసుల వారు రాసిన భాగవతాలన్నీ విత్డ్రా చేసేయరు కదా, ఎందుకు బాగులేదో బాగుందో అన్నమాట. బాగుందండి అనో మాట నవ్వుతూ సరదా కూడా అనలేక ఈ ట్రైస్ టు సిట్ అనే జడ్జిమెంట్ టేబుల్ వెదర్ ఐఎమ్ క్యాపబుల్ ఆర్ నాట్. వ్యాసుడు రచించిన భాగవతం మీద నేను జడ్జిమెంట్ కూర్చోవడానికి నా బ్రతుకెంత అని విచారణ లేకుండా అటువంటివి ప్రశంసించవలసిందే తప్ప నా స్థాయి సరిపోతుందా అన్న ఇంగిత జ్ఞానము లేకుండా పెద్దల చేత ప్రోక్తమైన గ్రంథముల మీద తీర్పులు చెప్పేవాళ్ళని. యాత్రా సందర్భంబున ఈశ్వరుని దేవాలయపు త్రోవలు తొక్కలేని దుష్పదులను, యాత్రకెళ్ళినప్పుడు అక్కడ దాకా వెళ్ళి అబ్బా నేను గుళ్ళోకి రాలేనండి, నేను పడుకుంటాను మీరు వెళ్ళి వచ్చేయండినో, లేకపోతే క్యాంటీన్లో పెసరట్టు వేస్తున్నాడండి మీరు వెళ్ళి చేసుకొచ్చేయండి దర్శనం, నేను తర్వాత వస్తాను, పెసరట్టు ఉప్మా ఇక్కడ బాగుంటుందంటారు ఈ క్యాంటీన్లో, వీడిది అయిపోతుందేమో మనం దర్శనం చేసుకొచ్చేటప్పటికి అని ఉండిపోయేవాడు ఉంటాడు. వాడికి దర్శనం అక్కర్లేదు. కనీసం ఉత్సవం జరుగుతోందండి మీ ఇంటి పక్క దేవాలయంలో అంటే యజమాని ప్రయత్నపూర్వకంగా వెళ్ళాలి. అలా వెళ్ళని దౌర్భాగ్యుడి కోసం ఈశ్వరుడు ఏం చేస్తాడో తెలుసా అండి? ఊరేగింపు కాదు ఊరిరిగింపు. ఆయనే వస్తాడు పల్లకీలో,
వీడెప్పుడు రాడండి గుడికి, వీడి కోటేశ్వరరావు అంటారు అని ఇంటి ముందు ఆపుతారు పల్లకి. వీడు రాడు బయటికి, ఎందుకంటే టీవీ ఒకటి ఉంటుంది వీడికి, అందుకని ఆ టీవీ చూస్తూ ఉంటాడు. అప్పుడు పాపం వాళ్ళ ఆవిడికి సంస్కారం ఉంటుంది, ఆవిడ బెల్లం ముక్క ఇన్ని బియ్యం పట్టుకొని వస్తుంది. ఇస్తే ఈ బెల్లం ముక్క బియ్యం పుచ్చుకొని ఆయన ఇలా తొంగి చూసి, ఓ టీవీ చూస్తున్నావా, ఆయుష్మాన్ భవ, ఒరే ఇంకో ఫ్లోర్ వేసుకోరా, నేను మళ్ళీ వచ్చేటప్పటికి వచ్చే ఏడాది మీ ఆవిడ బెల్లం ముక్క బియ్యం తెచ్చింది అంటాడు. అంతటి సులభుడు ఆయన, ఊరిరిగింపు ఆయనే వచ్చి పరిచయం చేసుకుంటాడు అందరినీ. ఒరే బాగున్నాడు వీడు, ఎన్ని మేళ్ళ కట్టాడు రా అంటుంటాడు తప్ప వీడు వెళ్ళాడు గుళ్ళోకి. కనీసం ఇలాంటి వాళ్ళనైనా ఊరుకుంటాం, కానీ ఒక్కసారి కూడా యాత్ర చెయ్యకుండా ఉత్సవం పక్కనే జరుగుతోందంటే అడుగు తీసి అడుగు పెట్టనటువంటి దుర్మార్గమైన పాదాలున్నవాడు అక్కర్లేని వాటన్నిటికీ తిరుగుతాడు. భాగవతానికి వెళ్ళడానికి ఓపిక ఉండదు, కూర్చోడానికి ఓపిక ఉండదు, గుళ్ళోకి వెళ్ళడానికి ఓపిక ఉండదు. ఇలాంటి వాడు ఎవడున్నాడో అలాంటి వాణ్ణి మహాభక్తుల పాద ధూళి సమస్త తీర్థ సారమటంచు ఎరుగని వారి 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 చేరిన వారి ముందు పట్టి తెండు దూతలారా. మహాభాగవతులైనటువంటి వారి పాదముల అడుగున ఉన్నటువంటి ధూళికణములను ఆశ్రయించి సమస్త తీర్థములున్నాయని తెలుసుకోలేక వారి ముందు వంగి నమస్కరించడం ఏమిటని ధ్వజస్తంభంలా నిలబడిపోయిన దౌర్భాగ్యుడున్నాడే, వాడిని ముందు పట్టుకొచ్చేయండి. గొడవేం లేదు, ఓ నిమిషం అటు ఇటు ఉన్నా, మీకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటే, ఇంకో 2 శ్వాసలు ఉన్నాయా అని అనుమానం ఉన్నా, కొంచెం మీకు అటు ఇటుగా అనిపిస్తే లాగవతల పారేయచ్చు, ఇంకేం పర్వాలేదు, వాడి గొడవ ఏం లేదు. అందుకని నేను చెప్పిన లిస్టులో వాళ్ళనే కాదు, ఇలాంటి దుర్మార్గుడు ఎక్కడ పుడుతున్నాడో వారి 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 4 తరాల వరకు లాగవతల పారేయండి. వారి చేరిన వారి అలాంటి వారి దగ్గరికి వెళ్ళి కూర్చుని దిక్కుమాల మాటలన్నీ మాట్లాడుతుంటాడే, ఆయన ఎంత బాగా మాట్లాడతారో అనండి అని అక్కర్లేని విషయాలన్నీ వింటుంటాడు. రాజకీయ చర్చలు, సినిమాల చర్చలు, క్రికెట్ చర్చలు, అసుర సంధ్య వేళ కూడాను, లేకపోతే దిక్కుమాల ఛానల్స్, ఇవన్నీ వీళ్ళందరినీ మీరు లిస్టులో రాసేసుకుని లాగవతల పారేయచ్చు. అందుకని వారి 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 చేరిన వారి ముందు పట్టి తెండు దూతలారా. కానీ ఎవరిని తేవద్దో తెలుసా? భక్తి యోగంబే ముక్తి మార్గమటంచు. ఎంత గొప్ప మాటో చూడండి. ఏమంటే ఈశ్వరుడు ఇస్తాడండి మాకు జ్ఞానం ఇచ్చిన నాడు, ఇప్పటికి మేము పట్టుకునేది ఈశ్వర చరణములే, ఆయనే మాకు జ్ఞానం ఇస్తాడు, కానీ మాకెందుకు వచ్చేస్తుందండి జ్ఞానం రమ్మంటే, నా స్వామి యొక్క చరణములు నాకు చాలు అని గట్టిగా పట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు భక్తి యోగం ముక్తి మార్గమటంచు మొదలు తెలిసినట్టి భక్తవరుల వారి 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 చేరిన వారి త్రోవపోవలదు దూతలారా. ఎవరు భక్తితో ఈశ్వరుడి పాదాలు పట్టుకుంటున్నారో, కష్టంలో సుఖంలో కూడా ఆయన పేరు చెప్తుంటారో, వాడు మనందరికన్నా గొప్పవాడు. రే మన నియమించిన వాడైనా, ఆయన దర్శనం మాకే దొరకదు, ఆయన గురించి ఎవరికీ తెలియదు. ఎవరో ఉన్నారు మహానుభావులు, ఒక పరమశివుడు, ఒక కుమారస్వామి, ఒక ప్రహ్లాదుడు, ఒక అంబరీషుడు, ఒక భీష్ముడు, ఒక శుకుడు, ఇలాంటి వాళ్ళు. వాళ్ళకి కొంత తెలుసురే, అంతా తెలియదు. ఇంకా నీకు నాకు ఏం తెలుస్తుంది? అందుకని వాడు ఆ నామం చెప్పగలిగాడంటే ఎంత గొప్పవాడో. అలాంటి వాడిని, ఆ నామం చెప్పిన వాడిని, వాడికి సంబంధించిన 4 తరాల వాళ్ళని, వాడితో కలిసి ఉండే వాళ్ళని తొందరపడి తేకండి. బాగా చూడండి, చూసి సాధ్యమైనంత తేలికగా విడిపించండి. ఈలోగా గబుక్కుని మొన్న కనపడ్డట్టు పట్టుపీతాంబరాల వాళ్ళు ఎవరైనా వస్తే మీరు వచ్చేయండి, గొడవేం లేదు. ఎందుకంటే వాళ్ళు మీకన్నా సుపీరియర్స్, వాళ్ళదే అధికారం, అసలు వాళ్ళు చెప్తే మనం చెయ్యాలి. తెలిసిందా నాన్న, వాళ్ళ జోలికి వెళ్ళకండి. వానిత్రోవలదు దూతలారా అని తీర్పు చెప్పాడు. ఇప్పుడు దీంట్లో ఏం తెలుస్తోంది మీకు? దేనికన్నా గొప్పదేది? ఈశ్వరనామమే. ఆ నామము చెప్పుకోవడం తరింప చేసేస్తుంది మనిషిని. ముందు పట్టుకోవలసింది నామాన్ని పట్టుకో, అది నిన్ను ఎటు తీసుకెళ్లాలో అటు తీసుకెడుతుంది. నువ్వు తిరుమల వెళ్ళాలనుకోండి, వెంకటాచలం వెళ్ళాలి, నువ్వు రిజర్వేషన్ చేంజ్ చేసుకున్నావు శేషాద్రి ఎక్స్ప్రెస్ కి, కాకినాడ టౌన్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత శేషాద్రి ఎక్స్ప్రెస్ ఏనా అండి ఇది అని అడిగావు, శేషాద్రి ఏనండి అన్నారు. S4 కోచ్ చూసుకున్నావు, నీ పేరు చూసుకున్నావు లిస్టులో, సిహెచ్ కోటేశ్వరరావు, మిడిల్ బెర్త్ ఏదో 32, 9, 16 నెంబర్ చూసుకున్నావు. వెళ్ళి బెర్త్ ఎక్కి హాయిగా పడుకోవడమే, తెచ్చుకున్న పూరీలు తినేసి. అంతేకాని గడికోసారి కిటికీలోంచి చీకట్లో టార్చ్ లైట్ వేసి, ఏమంటే ఇది తిరుపతి వైపే పెడుతోందా, డ్రైవర్ గారు పొరపాటున హైదరాబాద్ వైపు వెళ్ళిపోతున్నాడా అని కిందకి దిగిపోయి అస్తస్తమానం ప్లాట్ఫామ్ మీద, ఇదే ఊరండి, ఇది తిరుపతి వెళ్ళే రోడ్డేనండి, ఇది తిరుపతి వెళ్ళిపోతుందండి, పర్వాలేదండి అని నువ్వెందుకో అస్తమానం? నీ డ్యూటీ ఏమిటంటే, వెన్ వన్స్ ది టికెట్ ఈజ్ రిజర్వ్డ్, గెట్ ఇన్ టు ది కంపార్ట్మెంట్, ఆక్యుపై ది బెర్త్ అండ్ హ్యాపీలీ స్లీప్ డౌన్. దేర్ ఆర్ గార్డ్ అండ్ డ్రైవర్ టు టేక్ కేర్ ఆఫ్ యూ.
ముందు డ్రైవర్ ఉన్నాడు, వెనక గార్డు ఉన్నాడు. గార్డు దీపం చూపిస్తాడు, డ్రైవర్ తోలుతాడు. నువ్వు హాయిగా నిద్రపోయి తెల్లవారు లేచేటప్పటికి వెంకటాచలంలో ఉన్నావు. నువ్వు హాయిగా నామం అనేటటువంటి ట్రైన్ ఎక్కి బెర్త్ ఎక్కి పడుకో, అది పట్టుకుని. నిన్ను తీసుకెళ్లి వెంకటాచలంలో దింపడానికి ముందు ఆ నామమును చెప్పినటువంటి గురువు ఉన్నాడు, వెనకాల నిన్ను సేఫ్ గా దింపడానికి దీపం పట్టుకుని భగవంతుడు ఉన్నాడు. ఇద్దరూ కలిసి నిన్ను జ్ఞానంలోకి దింపేస్తారు, దింపేసి మోక్షం ఇస్తారు. అందుకు నువ్వు ఆ నామమును పట్టుకోవడం ముందు నేర్చుకో అని అంత సర్వోత్కృష్టమైనటువంటి ఆఖ్యానము. అందుకే రామదాసు గారు ఇంకొకటి అడగలేదండి. హరునకు విభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపద కన్యకున్ అర్తిహరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతిత పావన నామము నాదు జిహ్మపై నిరంతరము నటింపచేయుమిక దశరథీ కరుణాపయోనిధి. నాకు నిరంతరము నా నాలుక మీద ఈశ్వరనామము నర్తన చేయగలిగినటువంటి అదృష్టమును ఈశ్వర నిర్హేతుకముగా కటాక్షించు. శ్రీశైలేషు భజింతునో యభవు కంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేషు పూజింతునో నా శీలం వడువైన మేరువడుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాస హసములచే శ్రీకాళహస్తీశ్వర. పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీ మండలి లోపలన్ శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్. శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. ఆఖరణ చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం అంటే నామము చెప్తుండగా యమధర్మరాజు గారిని తన్నాడు. వక్షస్థానమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమచ్చురతిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతోమడి పాదుకా విహరణం. ఆ శ్రీశైలవాసీ విభు అని శంకర భగవత్పాదులు శివానంద లహరిలో పొంగిపోతారు. అటువంటి వైభవము కలిగిన నామము ఏదుందో ఆ నామము వ్యాస భగవానుడి అనుగ్రహంగా, పోతనామాచ్యుల అనుగ్రహంగా, మన గురువుల అనుగ్రహంగా, శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంగా నిరంతరము మన నాలుక యందు నర్తించు భాగ్యము మనకి కలుగుగాక. ఈశ్వరుడు మనని కటాక్షించుగాక. అమ్మా, ఇవాళ మీరందరూ అంటారు గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా అని. అంటే నామం వచ్చింది కదా, అది సంతోషం. అందుకని ఎందుకులా రోజుకోసారి మార్చేస్తుంటాం అలాగా అనుకోకండి. గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా అది మీది. మకుటం నేను చెప్పాక అందరు కానమ్మా మీ ఆర్తి నాకు అర్థమైపోయింది. నవనీత చోర గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా. ఇది విన్నాక కూడా పూనికతో సంతోషంగా నామం చెప్పకపోతే వాడిని ఈశ్వరుడైనా రక్షించగలరండి. గోకుల నందన గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా. లక్ష్మీ వల్లభ గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా. ప్రసన్నమూర్తి గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా. ప్రత్యక్ష దేవ గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా. శివకేశవమూర్తి గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా. వారధి బంధన గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా. గరుడ వాహన గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా. గజరాజ రక్షక గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా. అనాథ రక్షక గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా. ఆపద్బాంధవ గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా. శరణాగత వత్సల గోవిందా. గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా. రేపటి రోజున పరమోత్కృష్టమైనటువంటి ఆఖ్యానములను కొన్నింటిని, భరతోపాఖ్యానము, వృషభోపాఖ్యానము, ఏవి వింటే కృష్ణ పరమాత్మ యొక్క పాదముల యందు భక్తి నిలబడుతుందని. ఈ అజామిడోపాఖ్యానం ఎవరు విన్నారో వారు విశ్వాసముతో నామము చెప్పి ఈశ్వరుడికి నమస్కరిస్తే వాళ్ళకి ఈ జన్మలో యమదూతలతో సంవాదము లేదు అని వ్యాసుడు అభయం ఇచ్చాడు. అది దాని ఫలస్థుతి. సరే, అందుచేత రేపటి రోజున అంత పరమోత్కృష్టమైన ఘట్టములను వివరణ చేస్తాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు పరమపావనమైనటువంటి రోజు. ఎందుచేత అంటే 1 మాఘపాదివారం, 2 కుంభ సంక్రమణం.
రెండూ జరిగినటువంటి పరమోత్కృష్టమైనటువంటి రోజు. ఇలాంటి రోజున ఏ కథ విన్నట్లయితే ఆఖరికి సంతానము లేని వారికి కూడా సంతానము కలుగుతుందో, అంటే వ్యాసుడు అంటాడు, పృథు మహారాజు గారికి సంబంధించినటువంటి ఆఖ్యానమును 3 మార్లు భక్తి శ్రద్ధలతో ఎవరు వింటారో అటువంటి వారికి ఒకవేళ సంతానము లేకపోతే సంతానము కూడా కలుగుతుంది అని. పృథు మహారాజు గారు సాక్షాత్ విష్ణువాంశ సంభూతుడు. అంతటి పరమపావనమైన ఆఖ్యానములు ఇవాళ చెప్పే ప్రయత్నం చేస్తాను. అది విన్నవాళ్ళకి సకల రకములైనటువంటి శ్రేయస్సు కలుగుతుంది అని వ్యాసుడి యొక్క వాక్యం. అయితే పృథు మహారాజు గారి ఆఖ్యానాన్ని ప్రారంభం చేసే ముందు ఇవాళ ఉన్నటువంటి దేశకాల పరిస్థితులను అనుసరించి, దేశకాల పరిస్థితులు అంటే నేను ఏదో రాజకీయాల గురించి మాట్లాడాలని కాదు నా ఉద్దేశ్యం, పరమపావనమైన రోజు అసుర సంధ్య వేళ కనుక పురంజనోపాఖ్యానాన్ని ముందు చెప్పి తర్వాత పృథు మహారాజు గారి వృత్తాంతం చెప్తాను. పురంజనోపాఖ్యానం ఎంతోసేపు పట్టదు, ఎందుకంటే అందులో ఉండే తత్వం చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తాను కాబట్టి అందులో పెద్ద పద్యాల జోలికి నేను వెళ్లకుండా ఇవాళ ఉన్నటువంటి రోజు యొక్క ప్రాశస్త్యం దృష్ట్యా ఒకసారి పురంజనోపాఖ్యానంతో మొదలు పెడతాను. ఇది మీరు కేవలం ముందు వినడానికి ప్రయత్నం చెయ్యండి. ఈ కథ మీకు ఏమైనా అందుతుందేమో చూడండి. ఎందుచేత అంటే మనకి భారతీయ సాంప్రదాయంలో ఋషులు చెప్పేటటువంటి తీరు చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకని అంటే తత్వబోధ చేసేటప్పుడు కూర్చోబెట్టి తత్వాన్ని మాత్రమే చెప్తాము అన్నాం అనుకోండి, చాలామంది బాబు ఇదంతా ఏమిటో చాలా భయంకరంగా ఉందండి, ఇదంతా మాకు అందుతుందా ఏమన్నానా అంటారు. అందుకని ఆ తత్వాన్ని కథతో కలిపేస్తే అదేదో వినడానికి చాలా సంతోషంగా ఉన్నట్టుగా ఉంటుంది, తీయగా ఉన్నటువంటి దగ్గుమంది వేసేసినట్టు ఉంటుంది. అందుకని నారదుడు ప్రాచీన బర్హి అనబడేటటువంటి ఒక మహారాజుకి ఈ పురంజనోపాఖ్యానాన్ని వివరించాడు. అది ఎందుకు వివరించవలసి వచ్చింది అంటే, ప్రాచీన బర్హి కేవలం ఈ శరీరమే శాశ్వతమనుకుని తాను ఈ భూమి మీద శాశ్వతంగా ఉండిపోతాననుకుని తాను ఎటువంటి మార్గములో సంపాదించినా తనని అడిగేవారు ఎవ్వరూ లేరనుకుని ఒక రకమైన అజ్ఞానములో జీవితాన్ని గడిపేస్తుంటే చాలా తొందరగా అతనికి జ్ఞానోదయం కల్పించడం కోసం మహాత్ముడైనటువంటి నారదుడు పురంజేడికి చెప్పినటువంటి కథకే పురంజనోపాఖ్యానము అని పేరు. అది ఎంత చిత్రంగా ఉంటుందంటే, ప్రాచీన బర్హి దగ్గరికి వచ్చి ఒకనాడు నారదుడు చెప్తాడు, నేను నీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. పూర్వకాలంలో పురంజనుడు అనబడేటటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆయన తాను నివసించడానికి యోగ్యమైనటువంటి కోట, తాను నివసించడానికి యోగ్యమైనటువంటి రాజ్యము, వీటిని అన్వేషిస్తూ బ్రహ్మాండములన్నిటా తిరిగాడు. ఎన్నిటినో చూశాడు, కానీ ఏవి నచ్చలేదు. అబ్బాయి ఇది నాకు బాగుండదు, ఇది నాకు బాగుండదని ఏదో అద్దెకి ఇంట్లో దిగేవాడు 4 ఇళ్ళు అద్దెకి చూసుకున్నట్టు, భార్యని స్వీకరించేవాడు 20 పెళ్లి చూపులు చూసినట్టు ఆయన అనేకమైనటువంటి స్థావరములను చూశాడు. చూసి ఇవేం నాకు నచ్చలేదన్నాడు. చిట్ట చివర హిమవత్ పర్వతము యొక్క దక్షిణ కొస దగ్గర ఉన్నటువంటి ఒక దుర్గమును చూశాడు. చూసి ఇది చాలా బాగుంది, నేను ఇందులో ప్రవేశిస్తాను అనుకున్నాడు. అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి వనము, ఆ వనమంతా అల్లుకున్నటువంటి తీగలు, అనేకమైనటువంటి సరోవరములు, అందులో మంచి గొప్ప శిఖరము కలిగినటువంటి ఒక మేడ, ఆ మేడకి ఉన్నటువంటి అనేకమైనటువంటి జెండాలు, దానికి ప్రాకారములు, ప్రాంగణములు, లోపలికి వెళ్ళిన తరువాత రత్నమయమైనటువంటి ఒక వేదిక, అక్కడ నుంచి ఒక బ్రహ్మాండమైనటువంటి రాజమార్గము, అనేకమైనటువంటి ద్వారములు, అనేక సరోవరములు, పక్షుల కలకూజితములు, దానితో పాటుగా సరస్సులు, పెద్ద పెద్ద నీడనిచ్చేటటువంటి వృక్షములు, మనస్సుని సంతోషపెట్టగలిగినటువంటి ఆహ్లాద విశేషములు, పాన్పులు, ఇన్ని కనపడ్డాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అందులో పెద్ద పులులు, సింహాలు ఉన్నాయి, కానీ అవి హాని చెయ్యవు, అవి ఎవ్వరినీ చంపవు, కానీ చాలా ప్రేమగా ప్రవర్తిస్తాయి. ప్రేమగా ప్రవర్తించి చంపవు, కానీ వాటితోటి చెలిమి చిట్ట చివరికి అపకారం చేస్తుంది. అటువంటి సాధుత్వం ఉన్న క్రూర మృగములు అవన్నీ అందులో ఉన్నాయి. అటువంటి దుర్గమును చూసి ఇందులో నేను ఉందాము అని ఆ పురంజనుడు దగ్గరికి వెడుతున్నాడు. అందులోంచి చాలా అందమై యవ్వనమంకురిస్తున్నటువంటి ఒక స్త్రీ బయటికి వచ్చింది. ఆవిడ బయటికి వస్తుంటే ఆవిడ వెనక ఒక 5 తలల పాము ఒకటి బయటకు వచ్చింది.
ఆవిడ పక్కన ఒక 11 మంది కాపలా కాసేటటువంటి భటులు వచ్చారు. ఒక్కొక్కరి వెనక నూర్గురు చొప్పున సైనికులు ఉన్నారు. ఆవిడ్ని చూసి ఈయన అన్నాడు, నువ్వెవరు అని అడిగాడు. గమ్మత్తు ఏమిటంటే పురంజనుడు తాను ఒక్కడే ఉన్నాను, ఎవ్వరూ లేరు నాతో అనుకుంటుంటాడు. కానీ ఆయన వెనకాతల అవిజ్ఞాతుడు అనబడేటటువంటి ఒక మిత్రుడు ఉంటాడు. అవిజ్ఞాతుడు అంటే తెలియబడని వాడు. ఆయన ఎప్పుడూ పురంజనుడి వెనకాతలే ఉంటాడు. కానీ పురంజనుడు ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడ్డం కాబట్టి ఆ మిత్రుడు ఆయనతో మాట్లాడ్డం. తనంత తాను పలకరించాడు ఆ మిత్రుడు. కానీ ఏం చేస్తున్నా అవిజ్ఞాతుడు మాత్రం ఉంటాడు పక్కనే. అటువంటి మిత్రుడు ఉండగా ఆ కాంతని అడిగాడు, నువ్వెవరన్నాడు. అంటే ఆవిడంది, ఏమో నాకు తెలియదు, నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు, నేను పుట్టి బుద్ధిరిగి ఇక్కడే ఉన్నాను, ఈ కోటలో ఉంటూ ఉంటాను, నువ్వు మంచి యవ్వనంలో ఉన్నావు, నా పేరు పురంజని, నీ పేరు పురంజనుడు, అందుకని నువ్వు ఈ కోటలోకి రా, వస్తే మన ఇద్దరం మానుషమైనటువంటి భోగములను అనుభవిద్దాం, 100 సంవత్సరములు నువ్వు ఇందులో ఉందువుగానివి అని. ఈ కోటకు ఒక గమ్మత్తుంది. ఈ కోటకి తూర్పు దిక్కుగా 5 ద్వారాలు ఉంటాయి. ఈ 5 ద్వారాల్లోంచి బయటికి వెళ్ళవచ్చు. కానీ బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఒక్కొక్క కోట ద్వారంలోంచి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క మిత్రుల్ని తీసుకుని వెళ్ళాలి. ఆ మిత్రులకి పేర్లు ఉంటాయి, వాళ్ళతోనే బయటికి వెళ్ళాలి. అలా వెడితే ఆ ద్వారంలోంచి ఒక భూమి చేరుతావు, ఆ దేశంలో నువ్వు విహరించవచ్చు, మళ్ళీ వెనక్కి వచ్చేయచ్చు అని చెప్పింది. చెప్తే ఆయన చాలా సంతోషించి ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుని వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా జీవనం గడుపుతున్నారు. ఆవిడ తింటే తను తినేవాడు, ఆవిడ పడుకుంటే తను పడుకునేవాడు, ఆవిడ ఏడిస్తే తను ఏడిచేవాడు, ఆవిడ ఆడితే తను ఆడేవాడు. అలా ఇద్దరూ జీవితం గడుపుతున్నారు. సరే, ఇక్కడ వరకు చెప్పిన తర్వాతే మీకు ఈ కథ అంతా చాలా అయోమయంగా ఉంది అని అనిపించి ఉండవచ్చు. అందుకని నేను దాన్ని కొంచెం వివరణ చేసే ప్రయత్నం చేస్తాను. నారదుడు ఉట్టినే చెప్పడు కదండి ఏ విషయాన్ని. పురంజనుడంటే ఎవరో కాదు, పురంజనుడంటే మనమే. మన కథే చెప్తాడు ఆయన. పురంజనుడంటే అస్తమానం మనం ఈ శరీరంలోనే ఉండంగా కొంతకాలం అయిపోయిన తర్వాత కాలగతిలో ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాం. విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఏ శరీరములో ప్రవేశించాలి అన్నది నిర్ణయం జరుగుతుంది. సాధారణంగా మనుష్యుడై భోగలాలసత ఉన్నవాడెవ్వడూ కూడా నేను మళ్ళీ దరిద్రుణ్ణై పుడదాం, లేకపోతే నేను కళ్ళు లేనివాడిగా పుడదాం, చెవులు లేనివాడిగా పుడదాం అని అనుకోడు. మళ్ళీ నేను చాలా సంతోషంగా అన్ని భోగములను అనుభవించగలిగినటువంటి శక్తితో జన్మించాలనే కోరుకుంటాడు తప్ప మోక్షం అని ఎవడు అడుగుతాడు? ఎవరు అడగడు. ఎవడో ఉంటాడు కోటికొక్కడు. అందుచేత ఇటువంటి పురంజనుడు కోట కోసం వెతుకుతున్నాడు. చెట్టుగా పుట్టడానికి ఇష్టపడడం, ఎందుకంటే కదలదవి, అన్ని భోగస్థానాలు దానికి లేవు. జంతువుగా పుట్టడు. వెతికాడు. దక్షిణ దిక్కుకి హిమవత్ శృంగమనందు వేలాడుతున్న కోటని చూశాడు. దక్షిణ దిక్కున ఊరికి శ్మశానం ఉంటుంది. అంటే ఏనాటికైనా శ్మశానమును చేరవలసినటువంటి ఒక శరీరములో ప్రవేశించడానికి సిద్ధపడ్డాడు. ఈ శరీరము దగ్గరికి వెళ్ళేటప్పటికీ అక్కడ సరోవరాలున్నాయి, లతలున్నాయి, చెట్లున్నాయి, లోపల అనేకమైనటువంటి భోగస్థానములున్నాయి, సాధుత్వమును ప్రకటించేటటువంటి పెద్ద పులులున్నాయి, సింహాలున్నాయి, పక్షుల కలకూజితాలున్నాయి. ఏమిటి ఇవన్నీ? శరీరం లోపలికి వచ్చిన తరువాత పైకి కనపడరు, కానీ మనకి చాలా బాంధవ్యములను ఒకే శరీరముతో పెంచుకున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. ఒకడు అన్నయ్య అంటాడు, ఒకడు తమ్ముడు అంటాడు, ఒకడు తండ్రి అంటాడు, ఒకడు బాబయ్య అంటాడు, ఒకడు మామయ్య అంటాడు, ఒకడు ప్రభువు అంటాడు, ఒకడు సేవకుడా అంటాడు. ఇలా కొన్ని వేల మంది ఆయనతో అనుబంధం పెట్టుకుంటారు. ఈ అనుబంధాలన్నీ చూసుకుని లేచిన దగ్గర నుంచి నేను వాడితో ఏం మాట్లాడాలి, వీడితో ఏం మాట్లాడాలి, నేను వాడికి ఏం చెయ్యాలి, నేను వీడికి ఏం చెయ్యాలి, దీంతో సరిపోతుంది. కాబట్టి ఈ అనుబంధాలన్నీ ఏమిటి? కాలగతి యందు ఈశ్వరుణ్ణి సేవించడానికి అవకాశం ఇవ్వవు. కాబట్టి ఏమైపోయింది? ఇవి సాధుత్వముతో కూడిన క్రూర మృగములు, నీ యొక్క విలువైన కాలమును తినేసి నిన్ను మృత్యువు వైపుకి నడిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడికి వెళ్ళేటప్పటికీ దానికి ఒక పెద్ద మేడ ఉంది. ఆ కోటకి ఏమిటా మేడ? తలకాయే. శరీరానికి ఏముంటుంది? పైన ఒక చక్కటి అందమైన తలకాయ ఉంటుంది, దాని మీద మంచి పూల లతలు, వెంట్రుకలు. వీటికి ఉన్నంత సంతోషం ప్రపంచంలో ఎవరికైనా ఉంటుందండి? వెంకటాచలం వెళ్ళి తలనీలాలు ఇమ్మంటే ఎంత బెంగో కొంతమందికి. ఎందుకంటే ఏదో వీటితోటి తాను తెచ్చేసుకున్నట్టు, దీంట్లోనే సమస్త బ్రహ్మాండాలు ఉండిపోయినట్టు సంతోషపడిపోతుంటారు. అందుకని ఆ వెంట్రుకలే పూల తోటలు, ఈ చేతులు కాళ్ళు ఇవన్నీ కూడా అగట్టలు, ఈ లోపల ఉండేటటువంటి భోగస్థానములు, ఇంద్రియాలు,
ఈ లోపల మాత్రం ఒక రత్నములతో కూడిన వేదిక ఉన్నది, అదే హృదయస్థానం. అక్కడ ఈశ్వరుడు ఉంటాడు. అక్కడ ఒక పాన్పు ఉన్నది, దాని మీద మనం రాత్రి వేళ నిద్రపోతాం. అంటే ఇంద్రియాలు మనస్సు బడలిపోయి ఎక్కడికి వెళ్ళిపోతాయి? వెనక్కి వెళ్ళిపోయి ఆత్మలో ప్రవేశించి నిద్రపోతాయి. ఏమీ తెలియని స్థితి, సుషుప్తి. అందుకని అక్కడ ఒక పాన్పు ఉంది. ఆ పాన్పు మీద పురంజనితో కలిసి పడుకుంటాడు. ఈ పురంజని ఎదురొచ్చింది. నువ్వు నన్ను వివాహం చేసుకో అంది. నువ్వెవరు అన్నాడు. నాకు తెలియదు అంది. ఆవిడ బుద్ధి. ఆవిడిని 5 తలల పాము కాపాడుతుంటుంది. అవే పంచ ప్రాణాలు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అనేటటువంటి 5 ప్రాణాలు. ఈవిడితో పాటు 11 మంది భటులు వచ్చారు. వాళ్లే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. 10 మనస్సు 1 11. ఈ 11ంటికి ఒక్కొక్క దానికి కొన్ని 100 వృత్తులు ఉంటాయి. ఈ వృత్తులన్నీ కలిపి వాళ్ళ వెనక ఉన్న భటులు. ఇంతమందితో కలిసి ఆవిడొచ్చింది. వివాహం చేసుకోమన్నాడు. చేసుకుంది. లోపల సంతోషంగా కాలం గడిపేస్తున్నాడు. ఆవిడ ఒక మాట చెప్పింది. ఏమయ్యో, ఈ కోటకి తూర్పు దిక్కుగా 5 ద్వారాలున్నాయి. అందులోంచి బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం నువ్వు ఒక్కొక్క స్నేహితుడినే పట్టుకుని వెళ్ళాలని చెప్పింది. ఏమిటో తెలుసా అండి ఆ ద్వారాలు? మనం అందరం సుఖాలు అనుభవించేటటువంటి స్థానాలే ఆ ద్వారాలు. పనులు చేయడానికి మనందరం ద్వారాల నుంచే కదా బయటికి వెడతాం. జీవుడు కూడా వాటిలోంచే బయటికి వెళ్ళి చూస్తూ ఉంటాడు, వ్యాపకాలు చేస్తూ ఉంటాడు. తూర్పు దిక్కునున్న మొట్టమొదటి 2 ద్వారములే ఈ 2 కళ్ళు. ఈ 2 కళ్ళతో జీవుడు బయట ప్రపంచాన్ని చూసి దాంతో సమన్వయం అవుతూ ఉంటాడు. 1వ ద్వారము పేరు ఖజ్యోత, 2వ ద్వారము పేరు అవిర్ముఖి. ఎంత చిత్రమైన పేరులో చూడండి. ఈ 2 ద్వారములలోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క స్నేహితుడితో వెడతాడు. ఒకడు జుమంతుడు, ఒకడు మిత్రుడు. జు అంటే కాంతి, మిత్రుడంటే సూర్యుడి పేరు. మీరు ఈ కళ్ళతో లోకాన్ని ఎప్పుడు చూడగలరు? వెలుతురు ఉంటే చూడగలరు. అందుకని ఈ కంటితో ఈ 2 మిత్రుల్ని పట్టుకుని ఎక్కడికి వెడుతుంటాడు? విభ్రాజితము అనబడేటటువంటి దేశానికి వెడుతుంటాడు. వెళ్ళి ఈ లోకాన్నంతటి చూస్తుంటాడు. కాబట్టి ఇవి 2 ద్వారాలు. తర్వాత కిందకొస్తే ఈ 2 ద్వారాలు. ఈ 2 ద్వారాలకి పేర్లు నళిని, నాళిని అని 2 ద్వారాలు. ఈ 2 ద్వారాలతో బయలుదేరినప్పుడు అవధూతుడు అన్న స్నేహితుడిని పట్టుకుంటాడు. 2 స్నేహితులు ఉంటారు. ఒక స్నేహితుడితోటే వెడతాడు. ఇందులోంచి బయటికి వెళ్ళినా ఒకడే స్నేహితుడు అవధూతుడు. అవధూతుడు అంటే అంతటా తిరుగువాడు. వాయువు అన్న స్నేహితుడిని పట్టుకుంటాడు. దేనికి ఎడతాడు? సౌరభం అన్న దేశానికి ఎడతాడు. అంటే వాసనలు పీలుస్తూ ఉంటాడు ఈ ముక్కుతోటి. సౌరభం అంటే వాసన. అందుకని అవధూతుడి సాయంతో నళిని, నాళిని గుండా సౌరభం అన్న దేశానికి వెళ్ళి వెనక్కి వస్తూ ఉంటాడు. 3వది ఒకటే ద్వారం. ఇది ఆ ద్వారం పేరేమిటి అన్నారు అంటే దీని పేరు నోరు, వక్త్రము. ఒకే ద్వారంలోంచి బయటికి వెడతాడు. కానీ వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి బయటికి వెళ్ళేటప్పుడు ఒక స్నేహితుడు భుజం మీద చెయ్యేస్తాడు. ఆయన పేరు రసజ్ఞుడు. ఒక్కొక్కసారి బయటికి వెళ్ళేటప్పుడు రసజ్ఞుడిని నువ్వు వద్దులేరా అంటాడు అని విపణుడు అన్న ఆయన్ని పిలిచి ఆయన భుజం మీద చెయ్యేస్తాడు. చెయ్యేసి వెడుతుంటాడు. ఎక్కడికి ఎడతాడు? రసజ్ఞుడితో వెళ్ళినప్పుడు బహూదకము అన్న దేశానికి ఎడతాడు. విపణుడు అన్న ఆయనతో వెళ్ళినప్పుడు ఆపణము అన్న దేశానికి ఎడతాడు. అంటే ఏమిటో తెలుసా అండి? నోటితో రసజ్ఞుడు అంటే ఒక్కొక్కసారి పండు, కాయి, అన్నం, చక్కెర పొంగలి, పులిహార నోట్లో పెట్టుకుని రుచిని తెలుసుకుంటూ ఉంటాడు. అదే రసజ్ఞుడు అంటే ఆ మిత్రుడితో వెడతాడు. ఒకటే ద్వారం, 2వ దానికి ఉపయోగపడుతుంది. అది దేనికి అంటే విపణుడితో వెళ్ళి ఆపణం చేస్తాడు. ఆపణం అంటే మాట్లాడడం. పనికి మాలినవన్నీ మాట్లాడుతుంటాడు. ఈశ్వర సంబంధమైన విషయాలు తప్ప మిగిలిన అక్కర్లేనివన్నీ మాట్లాడతాడు. అందుకని ఆపణము మాట్లాడుచుండుట. ఒకే ద్వారంలోంచి 2 మిత్రులతో కలిసి వెళ్ళి చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత కుడి పక్కన ఒక ద్వారం ఉంది. దీని పేరు పితృహౌ. అంటే ఇది కుడిపక్క చెవి. దీంతో ఏం చేస్తాడు? ఈ చెవి ఈ ద్వారంలోంచి బయటికి వెళ్ళినా, ఈ ద్వారంలోంచి బయటికి వెళ్ళినా ఒకడే స్నేహితుడితో వెళ్ళాలి. ఆయన పేరు శృతిధరుడు అంటే వేదం. దీంతో వెళ్ళినప్పుడు ఎక్కడికెడతాడు? పాంచాల రాజ్యానికి ఎడతాడు. అంటే వేదంలో పూర్వభాగమైనటువంటి కర్మలని చేసి ఇక్కడ సుఖాలు కోరుతాడు, పై లోకాలలో స్వర్గాది సుఖములను కోరుతాడు. పుణ్యం అయిపోయాక కిందకి తోహేస్తాడు. అందుకని వేదమునందు చెప్పబడిన పూర్వభాగములలో చెప్పబడినటువంటి సుఖములను కోరడానికి పాంచాల రాజ్యానికి ఈ ద్వారంలోంచి బయటికెడతాడు శృతిధరుడితో. చాలా కాలమైన తర్వాత ఒక గొప్ప గురువు దొరికితే అప్పుడు మాత్రమే ఈ ద్వారంలోంచి బయటికి వస్తాడు. ఇప్పుడు కూడా శృతిధరుడి మీదే చెయ్యేసుకుని బయటికి వస్తాడు. కానీ ఉత్తర పాంచాల రాజ్యానికి ఎడతాడు. ఉత్తర పాంచాల అంటే నివృత్తి మార్గం. సుఖములు కోరుకోడు, కేవలం ఈశ్వరుణ్ణి చేరుకుంటాను నాకు అది చాలంటాడంటే మోక్షాన్ని కోరుకుంటాడు. అది వేదము యొక్క ఉత్తర భాగం.
అందుకని ఎడమ చెవి అనబడేటటువంటి ద్వారంలోంచి వెళ్ళినప్పుడు మోక్షాన్ని కోరుతాడు. ఆ తర్వాత ఉత్తరాన్నించి వెళ్ళేటటువంటి ద్వారానికి దేవహు అని పేరు. అలాగే తూర్పుకి తిరిగి ఈ కోటకి కింద భాగంలో ఒక ద్వారం ఉంది, అదే మూత్రద్వారం, దాని పేరు దుర్మధుడు. అక్కడ మదాన్ని కల్పించేటటువంటి ఆవేశం ఉంటుంది. ఆ ద్వారంలోంచి బయటికి వెళ్ళినప్పుడు దుర్మధుడి భుజం మీద చెయ్యేస్తాడు. చెయ్యేసి ఒక సుఖమనబడేటటువంటి సామ్రాజ్యాన్ని చేరుతాడు. ఏమిటా సామ్రాజ్యము? గ్రామికము. పశువులు కూడా పొందుతున్న సుఖమేదో ఆ సుఖాన్ని పొందుతున్నాడు. అందుకని గ్రామికమైనటువంటి దేశానికి వెడతాడు. పడమటన అంటే వెనక భాగమునందు ఒక ద్వారం ఉంది, మలద్వారము. అందులోంచి బయటికి ఎడతాడు. లుబ్ధకుడు అంటే ఉన్నదాన్ని బయట పెట్టడు, అసలు లోపలే కూర్చుని ఉంటుంది, బలవంతంగా తోస్తే బయటికి ఎడుతుంది. అందుకని దాని పేరేమిటి? వైశసము. 2 రకాలుగా వెడుతుంది. అలా బయటికి వెళ్ళేది మలద్వారం ఒకటి. రెండవది నేను వెళ్ళను అని జీవుడు పట్టు కూర్చుంటాడు. ఈ పురాన్ని బలవంతంగా తీసేస్తారు ఇందులోంచి. అంత పేచీ పెట్టి శరీరం మీద, తన భోగముల మీద, తన ఐశ్వర్యం మీద కాంక్ష పెంచుకున్న వాణ్ణి తరిమి ఇదే శరీరంలో అధోభాగమున ఉన్నటువంటి అపానవాయు మార్గం గుండా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతే వైశసము అనేటటువంటి భయంకరమైన నరకంలో యాత్ర మొదలు పెడతాడు. అందుకని అధోభాగము గుండా వెడతాడు. అందుకని ఈ ద్వారాలున్నాయి. ఇవి కాకుండా తన రాజ్యమునందు ఎందరో ఉన్నారు ప్రజలు. కానీ పురంజనుడు మాత్రం ఎప్పుడూ 2 కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, పుట్టుకతో అంధులు వాళ్ళు. వాళ్ళిద్దరి భుజాల మీద చేతులేస్తాడు. వేసి వాళ్లతో కలిసి వెడుతుంటాడు. ఒక ఆయన భుజం మీద చెయ్యేస్తాడు, ఆయన తీసుకెడుతుంటాడు. ఈయన్ని కళ్ళు లేనివాడు, ఆయన నడిపిస్తే ఈయన నడుస్తూ ఉంటాడు. అలా తీసుకెళ్లేటటువంటి ఆయన్ని నిర్వాక్ అని పిలుస్తారు. ఇంకొక ఆయన ఉంటాడు, ఆయనకి కళ్ళుండవు. వీళ్ళిద్దరినే భుజాల మీద చేతులేసి చేస్తాడు విషయాలన్నీ. ఆయన పేరేమి అంటే పేశస్కృత్. ఆయన భుజం మీద చెయ్యేసి ఆయన ఏం చేయమంటే చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరికి కళ్ళుండవు. వాళ్ళిద్దరెవరు అంటే కాళ్ళున్నాయి. కాళ్ళకి కళ్ళు ఎక్కడ ఉంటాయండి? వీటికి కన్నాలేమి ఉండవు. ఇంకా ఈ కన్నములు ఇక్కడ వరకే రంధ్రములతో కూడిన భాగం ఉంటుంది, ఇంకిక్కడి నుంచి రంధ్రాలు ఉండవు. అందుకని రంధ్రములు లేనటువంటి కాళ్ళు గుడ్డివి. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెడతాయి. భాగవతం వినడానికి వెళ్ళు వెడతాయి, దేవాలయానికి వెళ్ళు వెడతాయి, చూడకూడని ప్రదేశమునకు వెళ్ళు వెడతాయి. అందుకని వీటికి కళ్ళు లేవు. ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతాయి అంతే. అందుకని వీటితో వెడతాడు. ఇంకొక దాని మీద చెయ్యేసి ఇంకో అంధుడి మీద వాడు చెప్పినవి చేస్తుంటాడు. చేతులు, వీటికి కన్నాలు ఉండవు. ఏం చేయమంటే అవి చేస్తాయి అంతే. ఈశ్వర పూజ చెయ్యి చేస్తాయి, ప్రసాదం బుచ్చుకుంటాయి, నమస్కారం చెయ్యి చేస్తాయి, దిక్కుమాల పనులు చెయ్యి చేస్తాయి. వాటికి ఏం స్వాతంత్రం ఉండదు. కాబట్టి ఏమైంది? 2 అంధులతో చేస్తాడు. ఈ 2 గుడ్డి వాళ్లతో చేసినటువంటి పనులు సాధారణంగా పురంజనుణ్ణి పట్టుపురుగు తన నోటిలోంచి వచ్చినటువంటి పట్టుపురుగుతో గూడు కట్టుకుని ఆ పట్టుకాయలో పడుకుంటుంది. కానీ మెల్లమెల్లగా ఒకడు కన్నేస్తాడు ఆ పురుగు చుట్టూ ఉన్న పట్టు దారం మీద. కన్నేసిన వాడు పట్టుకాయ కోసి లోపల ఉన్న పురుగుని పైకి తీయడానికి దారాన్ని కోసేస్తే ముక్కలవుతుందని, పురుగు చచ్చిపోవాలి, దారం దక్కాలి. అందుకని మరుగునీళ్లలోకి పట్టుకెళ్ళి ఈ పట్టుకాయలు వేసేస్తాడు. లోపల ఉన్న పురుగు తాను కట్టుకున్న గూటిలో తాను ఉడికి చచ్చిపోతుంది. అప్పుడు తీసుకెళ్లి ఒక కండికి పెట్టి దారాన్ని ఒలిచేసుకుంటాడు. ఈ కాయల్ని కాకులకి విసిరేస్తాడు. అలా తాను చేతులతో చేసినటువంటి దుష్కర్మల చేత తానే బంధింపబడుతుంటాడు. అందుకని 2 గుడ్డి వాళ్లతో తిరుగుతున్నాడు. ఇటువంటి వాడు విషూచినుడు అనబడేటటువంటి వాడితో అంతఃపురంలో భార్యా బిడ్డలతో ఎప్పుడూ సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. ఇటువంటి వాడు ఒక రోజున ఒక గుర్రం ఎక్కాడు. తన పక్కన 11 మంది సేనాపతుల్ని పెట్టుకున్నాడు. అంటే 10 ఇంద్రియాలు, ఒక మనస్సు పెట్టుకుని దానికి ఒకటే కళ్ళెం, ఒకడే సారథి. అంటే స్వప్నమునందు విహరిస్తున్నటువంటి జీవుడు జాగృతిలో లేచి ఉండగా తాను ఏ పనులు చేస్తున్నాడో అవే స్వప్నంలో కనపడతాయి. అందుకని ఆ రథం ఎక్కి తాను చంపవలసినవి చంపకూడనివి కూడా చంపేశాడు. అంటే చెయ్యవలసినవి చెయ్యకూడనివి కూడా చేశాడు. ఇప్పుడు చెయ్యకూడనివి చంపకూడని వాటిని చంపాడు. ఇప్పుడు ఇవన్నీ పగపట్టి ఇనప కొమ్ములు ధరించి కూర్చున్నాయి. నువ్వు కోట్లోంచి మాట బయటికి రా, నీ పని పడతామన్నాయి. అంటే చెయ్యకూడని పనులు పాపములై
కట్టి కొడపడానికి సిద్ధపడుతున్న ఈ జీవుడి శరీరంలోంచి బయటికి వస్తే ఇప్పుడు అటువంటి స్థితిలో తిరిగి ఇంటికి వచ్చాడు. భార్యని చూశాడు. అయ్యో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాను, నాకు ఎంత బెంగగా ఉందో, నువ్వు బాగున్నావా అన్నాడు. ఆవిడ అలకాగృహంలో ఉంది. అంటే మళ్ళీ సాత్విక బుద్ధి ఎందు ప్రవేశించాడు. ఇలా ఉండగా 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 కొన్నాళ్ళకి ఆవిడ చాలా పెద్దదైపోతోందేమో అని అనుమానం వచ్చిందంటే బుద్ధి ఎందు స్మృతి తగ్గుతోంది మెల్లిమెల్లిగా. ఆవిడేం చేసిందంటే వీడికి అనుమానం రాగానే ఒక రోజున స్నానం చేసి ఉజ్వలము అన్న వస్త్రం కట్టుకుని వచ్చింది. అబ్బో మా ఆవిడికి యవ్వనం తరగడం ఏమిటనుకున్నాడు, మళ్ళీ కౌగిలించుకున్నాడు. ఉజ్వలము అంటే తన బుద్ధి ఎందు తనకి భ్రాంతి, అన్నీ మర్చిపోతుంటాడు, ఒక్కటి జ్ఞాపకం ఉండదు. దీపం వెలిగించడం మర్చిపోయి పూజ చేసేస్తాడు, బొట్టెట్టుకోవడం మర్చిపోయి సంధ్యావందనం చేసేస్తాడు, ఒక్కొక్కటి మర్చిపోతున్నాడు. అయినా నా అంత వాణ్ణి నేను అంటుంటాడు. ఇటువంటి స్థితిలో మెల్లమెల్లగా ఇలా జరుగుతుంటే చండవేగుడు అనబడేటటువంటి ఒక గంధర్వుడు చూశాడు. ఈ కోటని స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు. ఆయన దగ్గర 360 మంది మగ సైన్యం, 360 మంది ఆడ సైన్యం ఉన్నారు. 360 మంది మగ సైన్యం తెల్లగా ఉంటారు, 360 మంది ఆడ సైన్యం నల్లగా ఉంటారు. అంటే రాత్రులు నలుపు, పగళ్ళు తెలుపు. వీళ్ళే శుక్లపక్ష కృష్ణపక్షాలుగా ఉంటారు. వీళ్ళెప్పుడు కలిసి ఉంటారు. వీళ్ళు వచ్చి కోటని బద్దలు కొడదామని చూశారు, అంటే శరీరాన్ని పడగొడదామని చూశారు. ఈలోగా వీళ్లతో పాటు కాలకన్య కలిసినది. కాలకన్య అంటే కాలస్వరూపమైనటువంటి ఈశ్వరుడే. ఈ కాలకన్య వివాహం చేసుకోవాలి అనుకుంది. ఆవిడెవరూ వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదు, ఎవ్వరూ ఒప్పుకోవట్లేదు. బ్రహ్మజ్ఞాని కదా, ఈయనకి ఏం బాధ ఉంటుంది, ఎవరినైనా చేసుకుంటాడని నారదుడు కనపడితే ఓ రోజున అడిగింది, నన్ను పెళ్లి చేసుకోంది. అంటే ఆయన అన్నాడు, నాకు నీకు అక్కర్లేదు, నేను చేసుకోనన్నాడు. అంటే కాలకన్య కాబట్టి శరీరాన్ని పడగొట్టేయగలదు మృత్యురూపమై. కానీ నారదుడిని ఏం చేయలేదు, బ్రహ్మజ్ఞానుడి. బ్రహ్మజ్ఞానం ఉన్నవాడిని కాలం ఏమీ చెయ్యలేదు. కాబట్టి ఏం చేసింది, ఒక శాపం ఇచ్చింది. నువ్వు ఎక్కడా స్థిరంగా ఉండగా 3 లోకాల్లో తిరుగుతూ ఉండదు, నాకేం బెంగ, నామని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటానన్నాడు ఆయన. అందుకని నారదుడు తిరుగుతుంటాడు. ఆయన అన్నాడు, బ్రహ్మజ్ఞానికి కోపం ఉండదు. ఆయన అన్నాడు, నువ్వు నన్ను శపించావు, కానీ నీకు ఓ మాట చెప్పనా, నిన్నెవడూ పెళ్లి చేసుకోడు, నువ్వు కాలకన్యవి, నీకు పెళ్లి ఏమిటి, అందుకని నువ్వు ఒక వాడి పేరు, వాడి దగ్గరికి వెళ్ళి వాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడన్నాడు. యమనుల నాయకుడు భయుడి దగ్గరికి వెళ్ళింది, నన్ను పెళ్లి చేసుకోంది. ఆయన అన్నాడు, నువ్వు నాకు చెల్లెలు లాంటిదనివి, నిన్ను నేను పెళ్లి చేసుకోకూడదు, నాకు తమ్ముడు ఉన్నాడు, వాడి పేరు ప్రజ్వరుడు, నువ్వు వాడు కలిసి ఒక పని చేస్తుండండి, ఆ పని పేరు దేవగుప్తము, చాలా రహస్యం, ఎలా జరిగింది అన్నది లోకంలో ఎవ్వరూ పట్టుకోలేరు, మీ ఇద్దరే అది చేయగలరు, వరం ఇస్తున్నాను. నీకు భర్త దొరకలేదని కదా నువ్వు బాధపడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోతున్నాయి, భర్తలు వస్తున్నారు, నీకు భర్త దొరకట్లేదు, నీకు నేను వరం ఇస్తున్నాను, ఊళ్ళో ఉన్న భర్తలందరూ ఇవాళ నుంచి నీకు భర్తలే, నువ్వు ప్రతి పురుషుడికి భార్య అయిపోతావు, నువ్వు భార్య అయిపోయినట్టు వాడికి తెలియదు, విచిత్రం, నువ్వు ఎప్పుడు వెళ్ళి పట్టుకుంటే అప్పుడే వాడు భర్త అవుతాడన్నాడు. అని నీకు నేను వరం ఇస్తున్నాను, నువ్వు ఎప్పుడు వెళ్ళి పట్టుకుంటావో వాడికి తెలియదు, కాబట్టి నీ పేరు జరా. అంటే ఏమిటి, వృద్ధాప్యం. కాలకన్య వచ్చేస్తుంటుంది, నడిచి వెళ్ళిపోతుంటుంది, శరీరానికి ఏమొస్తుంది, వృద్ధాప్యం వస్తుంది. నాకు ముసల్తనం వచ్చిందని ఒప్పుకుంటాడు ఏమిటి, వచ్చి పట్టేసింది. అంటే ఇప్పుడు ఆవిడ భార్య అయి కూర్చుంది. ఎప్పుడైతే ముందు జరొచ్చిందో వెనకాతలే భయుడు వస్తాడు, భయుడి వెనకాతల యవనులు సైన్యం వస్తుంది. యవనులు అంటే జర, వృద్ధాప్యం వచ్చిన తర్వాత యవనులు రావడం అంటే బెంగలు, భయాలు, వ్రణాలు, రోగాలు, ఇవన్నీ బయలుదేరిపోతాయి. ఇవన్నీ ఏమిటో ఇలా వస్తోంది, అస్తమానం నొప్పి వస్తోంది, ఏమైపోదు కదా అంటాడంటే తను చచ్చిపోతానేమో అని బెంగ మొదలు. అందుకని చెప్పి భయుడు వస్తాడు. ఆఖరణ వీళ్ళ తమ్ముడు వస్తాడు, వాడి పేరు ప్రజ్వరుడు. అంటే పెద్ద జ్వరం వస్తుంది, అంటే ఓ పెద్ద జబ్బు వస్తుంది. వాడు ఏం చేస్తాడు, సంధిబంధములు విడగొట్టేస్తాడు. అంటే ఇప్పటి వరకు ఉన్న పటుత్వాన్ని ఊడగొట్టేస్తాడు. ఊడగొట్టేసిన తర్వాత వీడి పురంజనుడు లోపల పడుకుని ఇంకా తన భార్యనే తలుచుకుంటూ సేవకులు తెచ్చినవి తింటూ ఇందులో ఉండిపోతే బాగుండు అంటుంటాడు. అంటే ఇంకా తన భార్యని తలుచుకుని ఇంద్రియాలతో తాను చేసిన పనులు గుర్తు తెచ్చుకొని సంతోషపడిపోతుంటాడు. ఇలా ఉండగా ఒక రోజున ఈ జరా అనబడేటటువంటి స్త్రీ ఒక దేవగుప్తాన్ని నిర్వహిస్తుంది. అంటే ఎవ్వరికీ తెలియని రహస్యమైన పని చేసేస్తుంది. ఏమిటా పని, ఈయన అందరినీ ఆదమరిపించి నిశ్శబ్దంగా ఈయన కోట్లోంచి బయటికి తోసేస్తుంది. అంటే వాడికి మృత్యు వచ్చేసింది. అందరూ ఉంటారు మంచం చుట్టూ, ఎప్పుడు పోయాడండి, ఎటువైపు నుంచి పోయాడో ఎవ్వడూ చెప్పలేడు.
కాబట్టి ఏమిటది దేవగుప్తము ఎవరు చేశారు? జర వలన జరిగిపోతుంది, దేవగుప్తం చేసేస్తుంది. అయిపోయింది. ప్రజ్వరుడు, భయవుడు, యవనులు, జర కలిసి దేవగుప్త కార్యాన్ని నిర్వహిస్తారు. ఆఖరణ పురంజేయుడు బయటికి వెళ్ళిపోతున్నప్పుడు 5 పడగల పాము బయటికి వెళ్ళిపోయింది. అంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములనేటటువంటి 5 ప్రాణములు కూడా వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఈ కోట ఏమైపోయింది? శిథిలం అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎవరు ఆక్రమించారు? ఇంకో కోట వెతుక్కుని మళ్ళీ వెళ్ళిపోతారు. వీళ్ళందరూ ఓ కోట శిథిలం అయిపోతే దాన్ని పట్టుకోరు. ఆ దిక్కుమాలనాడు పోయాడని మళ్ళీ ఇంకో కోటకు పోతారు. ఆ కోట వాడిని పట్టుకుంటారు. అందుకని ఈ కోట ఏమైంది? అగ్నిహోత్రంలో పడిపోయింది, కాలిపోయింది పురంజనుడి కోట. ఇది విన్నావా ప్రాచీన బర్హి, నీకేమైనా అర్థమైందా అని అడిగాడు. అడిగితే ప్రాచీన బర్హి అన్నాడు, అంటే ఈ వ్యాఖ్యానం చేయకుండా చెప్తే ఏమిటో మీరు చెప్పారు కానండి, ఆ పేర్లు ఏమిటి, ఆ ద్వారాలు ఏమిటి, ఆ మిత్రులు ఏమిటి, ఆ పురంజని ఏమిటి, కాలకన్య ఏమిటి, భయుడు ఏమిటి, ప్రజ్వరుడు ఏమిటి, అసలు ఏమిటండి అల్లరి అన్నాడు. అంటే ఇదిగో ఇప్పుడు చేసినటువంటి వివరణమే చేశాడు. చేసిన తరువాత ఆశ్చర్యపోయి, అయ్య బాబోయ్, మనుష్య జీవితం అంటే ఇలా ఉంటుందా, కాబట్టి నేను ఉత్తర క్షణం ఏం చెయ్యాలి అని అడిగాడు. నువ్వు చెయ్యగలిగినది ఒకటి భాగవత సహవాసము, భగవంతుని పట్ల అనురక్తి, ఈ 2 పెంచుకో అని ప్రాచీన బర్హి నారదుడికి ఉపదేశం చేస్తాడు. అది పరమ పవిత్రమైన ఆఖ్యానము, కథారూపంలో ఉంటుంది, కానీ గొప్ప రహస్యాన్ని ఆవిష్కరిస్తుంది. మీరు మనవల్ని దగ్గర కూర్చోబెట్టుకుని 15 రోజులు చెప్పడానికి కథ బాగా సరిపోతుంది. ఎందుకని అంటే మీరు ఒక్కొక్కటి చెప్పి ఇదేమిటో నువ్వు చెప్పు చూస్తానని కొంచెం వయస్సు వస్తున్నటువంటి పిల్లల్ని అడిగితే వాళ్ళకి వేదాంతములందు ప్రవేశము లభిస్తుంది. లభించి నిజమే కదా అని వైరాగ్యానికి బీజములు పడడం ప్రారంభమవుతుంది. అంత గొప్ప ఆఖ్యానం. సరే, ఇవాళ కుంభ సంక్రమణం జరిగినటువంటి పరమ పవిత్రమైన రోజు కదా అని ఈ ఆఖ్యానంతో ప్రారంభం చేశాను. ఇప్పుడు పురూపాఖ్యానాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒకానొక సమయంలో ఈ దేశాన్ని అంగరాజు గారు పరిపాలిస్తుండేవాడు. ఆయన మహాధార్మికుడు, కేవలము ధర్మానుష్ఠానము తప్ప ఎన్నడూ అధర్మము చేయనివాడు. అటువంటి అంగరాజు ఒకసారి అశ్వమేధయాగం చేస్తున్నాడు. అశ్వమేధయాగం చేస్తూ దేవతలందరినీ పిలిచి హవిస్సులు ఇస్తున్నారు. ఈ రోజుల్లో అంటే మనం స్వరం చెప్పేయడం, మంత్రం చెప్పేయడం, అందులో చెరువు వేయడం అంటే పదార్థాన్ని తయారు చేసిన దాన్ని వేస్తారు, హవిస్సు అంటారు. అది వేస్తే వాళ్ళు వచ్చారు, తిన్నారు, నమ్మకం అంతే. కానీ ఆ రోజులలో దేవతల్ని పిలిస్తే స్వాహ అంటే ఆ దేవత వచ్చి ఎదురుగుండా కూర్చుని అగ్నిముఖంగా పుచ్చుకుని నోట్లో వేసుకుని వెళ్ళేవారు. అందుకని అక్కడ ఉన్నటువంటి ఋషులు మంత్రములతో ఆవాహన చేస్తున్నారు దేవతల్ని. ఒక్క దేవత రావట్లేదు. ఏ ఒక్క దేవత రాకపోతే ఆశ్చర్యపోయాడు అంగరాజు. ఆశ్చర్యపోయి, అదేమిటండి మీరు స్వరంతో మంత్రములతో దేవతల్ని ఆవాహన చేస్తున్నారు, ఒక్క దేవత హవిస్సు పుచ్చుకోవట్లేదు, అగ్నిహోత్రంలో పడిపోతోంది అంతే, ఎందుచేత ఇలా జరిగింది అని అడిగాడు. అడిగితే ఋషులు అన్నారు, మా యొక్క స్వరమునందు కానీ వేదము స్వరప్రోక్తము, స్వరంతో పిలవాలి వేదం, అందుకని స్వరప్రోక్తమైనటువంటి వేదము యొక్క స్వరమును అనుసరించి మేము పిలిచాం, రావాలి దేవతలు తప్పకుండా. కానీ రావడం లేదంటే నీ యందు అప్రసన్నులై ఉన్నారు. నీ యందు అప్రసన్నతతో ఉండడానికి నువ్వెక్కడో ఏదో దోషం ఉండాలి నీలో. నీ యందు దోషమున్నది అనడానికి నీ చరిత్రని పరిశీలిస్తే నీ యందు ఎక్కడా దోషము లేదు, నువ్వు ధర్మమూర్తివి. అయినా దేవతలు రావడం లేదు. రాజా, ఏదో దోషము లేకుండా దేవతలు రాకుండా ఉండరు, కాబట్టి ఏ దోషం ఉన్నది అని విచారణ చేస్తే అంగమహారాజు గారు అపత్య దోషంతో బాధపడుతున్నాడు. అంటే ఆయనకి సంతానం లేదు. అందుచేత యజ్ఞములో వారిచ్చిన హవిస్సులు తీసుకోవడానికి దేవతలు రాలేదు. కాబట్టి ఇప్పుడు నీకు ఉత్తర క్షణం సంతానం కలగాలి. నీవు చేసినటువంటి పాపములు గత జన్మలలోవి ప్రతిబంధకంగా ఉండడం వల్ల ఈ జన్మలో నీకు సంతానము కలగడం లేదు. ఇప్పుడు ఈ ప్రతిబంధకాన్ని తీసేయాలంటే దానికి ఏమిటి నివారణోపాయం? ప్రపంచంలో మహానుభావుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడు కావాలి. అందుకని శ్రీమన్నారాయణుణ్ణి ప్రసన్నం చెయ్యడానికి మేము వేరే యాగం చేస్తాం. ఆ యాగము చేత శ్రీ మహావిష్ణువు తృప్తి పడితే నీకు సంతానము కలుగుతుంది అన్నారు. అంటే సరే యాగము చెయ్యమన్నాడు. ఆ యాగం చేశారు. యాగము పూర్తవగానే, అంటే భగవంతుని యొక్క అనుగ్రహము అంటే ఎలా ఉంటుందో చూడండి, ధర్మశాస్త్రం అంటే ఎంత నిక్కచ్చిగా ఉంటుందో చూడండి. యాగము పూర్తవగానే అందులోంచి బంగారు వస్త్రములను ధరించి చిత్ర విచిత్రములైన మాలలు వేసుకుని
చేతిలో బంగారు కలశములు పట్టుకుని ఒక పురుషుడు యజ్ఞగుండంలోంచి ఆవిర్భవించాడు. ఆవిర్భవించి, అంగరాజా, ఈ పాయస పాత్రలో ఉన్నటువంటి పదార్థమును నీ భార్య చేత తినిపించు, నీ ధర్మపత్ని చేత తినిపించు, నీకు అపత్య దోషం పోయి సంతానము కలుగుతుంది అన్నారు. అంటే ప్రసాదమును తీసుకోండి, ప్రసాదమును తీసుకోండి అని అంటారు. అందుకే కారణం. లేకపోతే ఇంత చేసిన తర్వాత నీకు కలిగిన పాపం పోయిందయా, ఇప్పుడు నీకు సంతానం కలుగుతారని ఓ మాట చెప్తే అయిపోదండి. మళ్ళీ ఈ పాయసాలు ఇవ్వడం, ఈ పాయసాలు తినడం, రామాయణంలో అయితే మళ్ళీ దీన్ని ధర్మబద్ధంగా విభాగం చేయడం, నలుగురు పిల్లలు పుట్టడం, ఎందుకంటే ఇంత అల్లరి? నోటితో మాట చెప్తే పోదా? కాదు. మీ శరీరము లోపలే పాపము రోమకూపములను అంటుకుని ఉంటుంది. అందుకే వెంకటాచలపతి దగ్గరికి వెడితే తలనీలాలు ఎందుకు ఇస్తారంటే, వేం కటతీతి ఇది వెంకట, వెంట్రుకలను ఆశ్రయించి ఉన్నటువంటి పాపముల యొక్క ఖండనము జరుగుతుంది. అక్కడ తలనీలాలు ఇచ్చేస్తే ఇన్నాళ్ల నుంచి మీకు కలిసి రాకపోవడానికి మీ పాపమే అడ్డుపడుతుంది. ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా తల వంచేసి ఆ తలనీలాలు ఇచ్చేస్తే ఆ పాప రాసిపోతుంది. అది మనుష్య జీవితంలో గొప్ప అదృష్టం. కలియుగంలో యజ్ఞాలు చెయ్యలేరు, యాగాలు చెయ్యలేరని వెంట్రుకలు పుచ్చుకుని ఇంత ఫలితం ఇస్తానని స్వామి శ్వేతవరాహ కల్పంలో వెంకటాద్రి మీద కూర్చున్నాడు. అందుచేత ఈ పాపరాశి ధ్వంసము కావడానికి ఈశ్వరానుగ్రహం లోపలికి చేరుతుంది. ఈశ్వరానుగ్రహం చేరడమే ప్రసాదమును తినుట. అందుకే సత్యనారాయణ స్వామి వ్రతకథలో ప్రసాదం తీసుకోకపోతే ఆ తల్లి కూతుళ్ళు పడవలు మునిగిపోతాయి. ప్రసాదం తీసుకోలేదు అంటే ఈశ్వరానుగ్రహమును తిరస్కరించుట. మాకక్కర్లేదు అనుగ్రహం. ఇలా ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళని ముందు పట్టి తెండు దూతలారా, ఈశ్వరానుగ్రహం అక్కర్లేదన్న వాళ్ళని ముందు పట్టుకొచ్చేసేయమని చెప్పాడు యమధర్మరాజు గారు. అందుచేత ఈశ్వరానుగ్రహమే పాయస పాత్రగా వచ్చినది. ఇప్పుడు ఈ పాయస పాత్రను ఎక్కడిచ్చాడు? మీరు చాలా జాగ్రత్తగా గమనించాలండి. అందుకే మన ధర్మశాస్త్రాలు ఎంత జాగ్రత్తగా మాట్లాడతాయో చూడండి. ఒక చిన్న దోషం ఎంత దూరం వెళ్ళిపోతుందో చూడండి వంశంలో. ఆయన చాలా మంచివాడు, కానీ ఆయన జీవితంలో చేసిన పొరపాటు ఒక్కటే. ఏమిటా పొరపాటు అంటే లవ్ మ్యారేజ్. యుక్తాయుక్త విచక్షణ మరిచి, నాకు ఎన్నో కుటుంబాలు తెలుసండి, వేదిక మీద చెప్పడం ఎందుకని నేను చెప్పను, కానీ ముందు చాలా మ్యారీ ఇన్ హేస్ట్ అండ్ రెపెంట్ ఎట్ లీజర్ అని ఇంగ్లీష్లో ఓ ప్రొవెర్బ్. తొందరపడి పెళ్లి చేసుకో, జీవితాంతం విచారించు. కావలసింది బాహ్యమునందు మెరుపు కాదు, ఆంతరమునందు మెరుపు చూడాలి వివాహం చేసేటప్పుడు. లేకపోతే జీవితాలు ముళ్ళబాటలైపోతాయి. మీరు కర్దమ ప్రజాపతి దేవహూతి సంసారం చూశారు, ఇద్దరు ఎలా తరించారు. ఇక్కడ చూడండి, ఒక చిన్న పొరపాటు ఒకటి జరిగింది. ఇది అంగమహారాజుని ఎలా కట్టి కుడుపుతుందో చూడండి. తన ప్రయత్నంతో కొన్ని సవరించగలడు, కొన్నింటిని సవరించలేడు పురుషుడు. ఏది సవరించుకోలేడు? తొందరపడి బాహ్యమునందు కనపడినటువంటి అందాన్ని చూసరి శాశ్వతం అనుకుని ఇంటికి తెచ్చుకుంటే సంస్కార రహితమైతే నాశనం అయిపోతాడు పురుషుడు. ఎంత ప్రమాదకరంగా ఉంటుందో. అందుకే మన శాస్త్రాలు అలా మాట్లాడే. ఎప్పుడు మన శాస్త్రాలు పక్కకెళ్ళిపోయి దిక్కుమాలిన డైలాగులు రాసేవాళ్ళు, ఆడపిల్ల కనపడితే ప్రేమించేసి పెళ్లి చేసుకోవడమే సినిమాకి ముగింపైపోయిన రోజులు వచ్చేసాయో ఆనాడే మన జాతి భ్రష్టు పట్టింది. చూడండి, ఇంత గొప్ప పాయస పాత్ర వస్తే కమలాక్షి పాయసము కౌతుకమొప్ప భుజించి భర్తృ సంగమమున చేసి తక్షణము గర్భము దాల్చి కుమారుగాంచే ఆ కొమరుడునంతా మాతృజనకుండగు మృత్యువు బోలి తానధర్మమున చరించుచుండే గుణమండన పేనుననంగ నిచ్చలు. ఎంత గొప్ప తీర్పు చెప్తున్నారో చూడండి వ్యాసుల వారు. 7 తరాలు అటు ఇటు చూడండి వంశంలో పిల్లనిచ్చే ముందు అంటారు. ఏది మాట్లాడుకోవాలంటే మీకు ఎంత ఉందండి, వీళ్ళకి ఎంత ఉందండి, వీళ్ళు మీకు బ్లాక్ ఎంత ఇస్తారు, వైట్ ఎంత ఇస్తారు, మీరు చచ్చిపోయాక ఏమొస్తుంది వీళ్ళకి ఇంకాను, ఇలాంటి దిక్కుమాలిన మాటలు కావు. ఈ తరాలలో మహాభక్తుడైన వాడు ఎవడైనా ఉన్నాడా? అసలు ఉంటే ఆ తేజస్సు, ఆ పోలిక తన కుమార్తె కడుపున మళ్ళీ పుట్టవచ్చు. అందుకని వంశం చూస్తారు, అటువైపు మహాభాగవతులైన వారు ఉన్నారా అన్నది చూస్తారు. అందుకే చూడండి ఎంత పొరపాటు జరిగిపోయిందో. తానైతే యాగం చేశాడు, అటువంటి ప్రజాపతి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. పాయస పాత్ర వచ్చింది, భార్యకి తీసుకెళ్ళి ఇచ్చాడు. ఆవిడ పేరు సునీత. ఆవిడ చూడండి భర్తృ సంగమము చేతనే సంతానాన్ని పొందింది. తేజస్సు అంగరాజు యొక్క తేజస్సే, ధర్మబద్ధమైనటువంటి సంగమే. ఆ తేజస్సే ఆవిడ యందు చేరింది. కానీ ఇప్పుడు
అది ప్రజోత్పత్తిని చేసింది. కారణమేమి? ఇన్నాళ్ళు ఎందుకు చేయలేకపోయింది అంటే ప్రజోత్పత్తిని చెయ్యడానికి వీలు లేనటువంటి స్థితి పాపము ఇన్నాళ్ళు సంతానము కలగకుండా చేసింది. ఇప్పుడు ఆ విఘ్నం పోయింది. కాబట్టి ఇప్పుడు సంతానము కలగడానికి కావలసిన యోగ్యత సిద్ధించింది. కానీ క్షేత్రశుద్ధి జరగలేదు. క్షేత్రమునందు దోషం ఉంది. క్షేత్రమునందు దోషముండి విత్తనము గొప్పదైనా మొక్క మొలవదు. మొలిచినా కావలసినన్ని కాయలు పళ్ళు పండవు. ఊసర క్షేత్రమునందు పడిపోయింది అనుకోండి, విత్తనం పడిపోతే క్షేత్రము యొక్క లక్షణము కూడా చెట్టు ఎందు ప్రవేశిస్తుంది. చీడపీడలతో ఉంటుంది, సమృద్ధితో ఉండదు సస్యం. ఏమి జరిగింది? ఎంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతుందో చూడండి భాగవతం. పెళ్లి నా ఇష్టం అన్న మాట ఎంత ప్రమాదమో